తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర తనది. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ సాహిత్య అకాడమీకి మొదటి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సాహిత్య శిఖరమతను. చిన్నతనం నుంచే రచన పట్ల ఆసక్తి తనని ఉన్నత శిఖరాలకు చేర్చింది. నాగేటి సాలల్ల నా తెలంగాణ పాటకు నంది పురస్కారం తన సొంతం చేసుకున్నారు వారు. మంజీర రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదికల వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న కవి నందిని సిద్ధారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అప్పుడు పాటలు రాయనే ఆలోచన ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం తొలి దశలో పాటలు లేవు కదా సార్, ఒక పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు ఆయన రాయమంటే రాసిన పాట నాగేటి సాలల్ల పాట. నారాయణమూర్తి వచ్చి సినిమాలో పెట్టాడు, దాన్ని జేసుదాస్ పాడాడు సినిమాలో. నాన్న బాలసిద్ధారెడ్డి ద్వారా వచ్చిన వామపక్ష భావజాలం కూడా ఎక్కువ ప్రభావం చూపింది అనుకుంటా. కత్తులు కన్నీళ్లు అయి జీవించమనే కాపుకు అవ్వకు. సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ గ్రూప్ మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? రోడ్డు హోటల్ లేని ఊరైతే పిల్లలు సరిగ్గా చదువుకుంటారు, రోడ్డు హోటల్ ఉన్న ఊరైతే పిల్లలు చెడిపోతారు. విప్లవోద్యమ వాతావరణం సిద్దిపేటలో ఏర్పడింది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి సూరపనేని జనాభా. లెక్చరర్గా అనుభవాలు ఏంటి? పద్యం పాడడం గొప్ప కాదు, పద్యాన్ని వివరించి విశ్లేషించి చెప్పాలి. రచయితల సంఘం అదే పేరు విషయంలో కూడా కొంత చర్చ వచ్చింది. తెలంగాణలో ఉండే రచయితలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదా? ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన సందర్భంగా ఇది కంటిన్యూగా చేస్తామని ప్రకటించారు అప్పుడు చంద్రశేఖరరావు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలి, అంతకంటే ఘనంగా నిర్వహించాలి అనేటువంటి కోరిక చంద్రశేఖరరావు గారు. అప్పటి వరకు తెలంగాణ భాషను హీనంగా చూసిన దశ, ప్రధానంగా సినిమాల్లో విలన్లకు జోకర్లకు పెట్టిన దశ నుంచి మార్పు తెలంగాణ ఉద్యమం తెచ్చింది. సినిమాల్లో కేవలం విలన్లకు జోకర్లకు మాత్రమే పెట్టి దాన్ని అపహాస్యం పాన్ చేశాం, వికృతం చేశాం. ప్రస్తుతం ఉన్న రచయితలకు మీరు అందించే సలహా ఏంటి? ఇప్పుడు రాశారు, యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా అని రాశాడు. సోమసుందర్ అన్నాడు ఒక మాట, ఉన్నది ఒకే జీవితం, మానవునిగా వీరునిగా బతుకుము అని. రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ఇప్పుడు ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంకు చెందిన నందిని సిద్ధారెడ్డి ఇంట్లో ఉన్నాం. వారి సాహిత్యాన్ని, వారి వివిధ రంగాలలో చేసిన కృషిని పరిచయం చేస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే అంజయ్ గారు. బందారంకు ఒక రకమైన గుర్తింపు తెచ్చిన వాళ్ళు. బందారం మీకిచ్చిన మందారం ఏంటి? బందారంలో తొలి అనుభవాలే జీవితాంతం కొనసాగుతుంటాయి, ఆ తొలి అనుభవాల ఫలితాలే జీవితాంతం ఉంటుంటాయి. ఆ అనుభవాల గురించి చెప్తారా? నిజానికి బందారం లేకపోతే నేను లేను. నా సాహిత్య ప్రస్థానం కానీ, నా జీవిత ప్రస్థానం కానీ, చివరికి నా ఉద్యమ ప్రస్థానం కానీ, విద్యా ప్రస్థానం కానీ, ఈ 4 ప్రస్థానాలకి భూమిక ఇచ్చింది బందారం. కొండపాక మండలం బందారం గ్రామం. బందారంలో చిన్న వ్యవసాయ కుటుంబం మా నేపథ్యం. మా ఊర్లో ఉండే ఒక జానపద సంస్కృతి, మా ఇంట్లో ఉండే ఒక వ్యావసాయిక సంస్కృతి, చుట్టూ పరిసరాల్లో ఉండేటటువంటి ఒక సామాజిక సంస్కృతి, వీటన్నిటి మధ్య నుంచి పెరిగి వచ్చినందువల్లే నాకు కవిత్వం రాసేటటువంటి ఒక శక్తి ఉనగూడింది. జీవితాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించేటటువంటి శక్తి కూడా నాకు మా ఊరు నుంచి వచ్చింది. మా నాన్న బాలసిద్ధారెడ్డి ద్వారా వచ్చిన వామపక్ష భావజాలం కూడా ఎక్కువ ప్రభావం చూపింది అనుకుంటా. అవును,
ఆయన నేను జన్మించే నాటికే ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా ఉండడం వల్ల దాదాపు ఒక 8-10 గ్రామాలకి సంబంధించిన గ్రామరక్షణ దళం ఆ దళాల ఆర్గనైజర్గా కూడా ఉండడం వల్ల ఆయనలో వామపక్ష భావజాలం ప్రధానంగా కనబడేది. దానికి తగిన విధంగా ఆనాడు ఆయన సామాజిక ఆచరణ కూడా ఉండేది. మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో 10 గ్రామాల వరకు కానీ ఏ ఊర్లో ఎవరికి ఏ చిన్న సంఘర్షణ వచ్చినా తగువ వచ్చినా ఆయన పిలిచేటటువంటి పరిస్థితి ఉండేది. ఆపద వచ్చినా ఆయన పిలిచేది. ఆయన ఆ ఆపద పరిష్కరించడం, ఆ తగువ పరిష్కరించడం, అట్లా ఒక సామాజిక విస్తృతంగా వ్యక్తులతో సామాజిక సంబంధాలు నెలకొల్పుకొని ఉన్నాడు. మానవ సంబంధాలు నెలకొల్పు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ సమస్యల యొక్క అతిలోతుల్లోకి తొంగి చూసి వాటిని పరిష్కరించేటటువంటి పద్ధతి ఆయన నుంచి నాకు బహుశా వచ్చింది అనుకుంటాను. ఒక సంస్కారం, ఒక సామాజిక సంస్కారం, ఒక భావోద్వేగం, మీరన్న వామపక్ష భావజాలం, ఇదంతా కూడా మా బాబు నుంచి నాకు సంక్రమించింది. సున్నితత్వం అమ్మ నుంచి వచ్చిందా? తప్పకుండా, ఇందేమీ అనుమానం లేదు. నేను భూమి స్వప్నం అని నా మొదటి కవితా సంపుటి, దానికి వాళ్ళిద్దరికి తల్లిదండ్రులిద్దరికీ అంకితం ఇస్తూ నేను రాశాను. కత్తులు కన్నీళ్ళు అయి జీవించమనే బాపుకు అవ్వకు అని రాశాను. అంటే బాపు నుంచేమో కత్తిగా మారడం ఎట్లా, ఒక సమస్యను ఎదుర్కోవడం ఎట్లా అనేది మా బాపు నుంచి సంక్రమిస్తే, మా అమ్మ నుంచి ఒక ఆర్ద్రత. కవిత్వం అంటే ఆర్ద్రతే. అవును, కవిత్వం అంటే కన్నీళ్ళే, కన్నీటి చెమ్మ. ఆ హృదయంలో చెమ్మతనం, హృదయంలో ఆర్ద్రత అంతా కూడా, మెత్తదనం అంతా కూడా మా అమ్మ నుంచి సంక్రమించింది. కాబట్టి ఈ ఆర్ద్రత, నారాయణ రెడ్డి గారు దానికి ముందు మాట రాస్తూ కూడా ఒక మాట అన్నారు, ఆర్ద్రత ప్లస్ తీవ్రత = సిద్ధారెడ్డి కవిత్వం అని రాశారు. కాబట్టి నేను మంచి కొటేషన్. అంటే ఆర్ద్రత ఎంత ఉందో తీవ్రత అంత ఉంది. ఇవి రెండు నన్ను జీవితంలో నిలబెట్టాయి. దానికి ఆర్ద్రత అంతా మా అమ్మ నుంచి వచ్చింది, ఈ తీవ్రత అంతా మా బాబు నుంచి వచ్చింది. ప్రాథమిక దశకు ఒక ఉన్నత దశకు గల ఏర్పడిన వారధి ఏంటి? నిజానికి అది గొప్ప ఉద్వేగభరితమైనటువంటి అనుభూతి. అవును, అది మామూలు అనుభూతి కాదు. నాకు గ్రామంలో ఒక వికసన దశలో లేదా చిగురించేటటువంటి దశలో గ్రామం ఇచ్చినటువంటి జ్ఞానం, అట్లనే గ్రామం ఎంత సాంస్కృతిక సంపద నాకు ఇచ్చిందో అంత పేదరికాన్ని కూడా నాకు ఇచ్చింది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు ఆర్థిక పరిమితులు ఉండేవి. ఎక్కడికి వెళ్ళలేని ఒక వాతావరణం, కనీసం హైదరాబాద్ వెళ్ళి చూసే వాతావరణం కూడా లేదు. నిజానికి 74లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభ జరిగినప్పుడు నా పరిస్థితి ఏంటిది అని అంటే, హైదరాబాద్కు వచ్చి చూడాలంటే బస్ కిరాయిలు కూడా లేనటువంటి దశ. అలాంటి దశలో ఆ సభలు జరిగినాయి. నేను వెళ్ళలేకపోయాను. కాలేజీ నుంచి ఒక స్పాన్సర్ చేయబడి లేదా పంపించబడినటువంటి వ్యక్తిగా ఆనాటి విద్యార్థి, ఆనాటి డిగ్రీలో మన సహచరుడైనటువంటి చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు విద్యార్థి, డిగ్రీ విద్యార్థి, మీరు మనం బీఎస్సీ క్లాస్మేట్స్, ఆయన బ్యాచ్మేట్. ఆయన ఆనాడు కళాశాల నుంచి ప్రతినిధిగా, కళాశాల విద్యార్థి ప్రతినిధిగా సభలకు వెళ్ళాడు. మనకు వెళ్ళడానికి నాకైతే కనీసం జేబులో కిరాయిలు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి దశ నుంచి సరిగ్గా 74-75 నుంచి మారి ఒక 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటిదంటే 2017లో వచ్చేసరికి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలి, అంతకంటే ఘనంగా నిర్వహించాలి అనేటువంటి కోరిక చంద్రశేఖరరావు గారిది. అయితే ఆనాడు కనీసం చూసే భాగ్యం కూడా దొరకనటువంటి నేను నిర్వహించేటటువంటి ఒక అద్భుత అవకాశం నా చేతికి వచ్చింది. మొత్తం ప్రపంచ తెలుగు మహాసభలు దాదాపు 42 దేశాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రతినిధులను ఆహ్వానించి, 18 భారతదేశ ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి, వాళ్ళతో అతి ఘనంగా బ్రహ్మాండంగా నభూతో న భవిష్యతి అనే పద్ధతిలో తిరిగి అట్లా జరగలేదు అనే స్థాయిలో నిర్వహించేటటువంటి అవకాశం ఆనాటి మొన్నటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నాకు అవకాశం ఇవ్వటం, నేను కూడా దాన్ని ప్రెస్టీజియస్గా, నేను ఆనాడు చూడలేదు కనుక మరింత గట్టిగా చేయాలి, బలంగా చేయాలి, మరపు రాకుండా చేయాలి అనేటువంటి భావంతో నిర్వహించిన తీరు నాకున్న, మీకు తెలిసిందే సాహిత్య సంబంధాలు, విరివిగా ఉండేటటువంటి సాహిత్య సంబంధాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు చాలామంది రచయితలు ఆప్తులుగా ఉండడం, నాకు ఇక్కడ మనకు
ఈ సంస్థలు నిర్వహించిన అనుభవం కూడా దానికి తోడవటం, ఆ వ్యక్తులు కూడా నాకు బాగా సహకరించటం, 5 వేదికల మీద సాహిత్య సదస్సులు నిర్వహించి ఒక అపూర్వంగా ఇలాంటి సభలు ఇప్పుడు దాదాపు జరిగిపోయి 7 సంవత్సరాలు అయింది. మళ్ళీ జరిగే పరిస్థితి కూడా మళ్ళీ లేదు, జరిగే పరిస్థితి ఉందో జరుగుతాయో లేదో కూడా చెప్పలేము. 7 సంవత్సరాలైనా ఆ అనుభూతిని మర్చిపోతలేరు. అవును, అందుకని నేను బందారం నుంచి మొదలైనప్పటి నా ప్రస్థానం హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేట వేలాది మంది సాహిత్యకారులకు మధ్య నిర్వహించేటటువంటి ఒక అవకాశం, ఇది ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఎన్నడూ మర్చిపోలేనటువంటి అనుభూతి నాకు. నేను చాలాసార్లు చెప్పాను, కన్నీళ్లతో చెప్పాను. ఒకనాడు బస్కిరాయి లేని వ్యక్తి తన చేతుల మీదుగా నిర్వహించడం అనేటువంటిది ఒక జీవితంలో అద్భుత ఘట్టం, గొప్ప అవకాశం, నేను గర్వించదగిన ఘట్టం. నాకు ఇప్పటికీ అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ సభల గురించిన చర్చనే సాగుతుంది. విద్యార్థి దశ బందారం, తర్వాత కాలేజీ దశ సిద్దిపేట, కాలేజీలో సైన్స్ గ్రూప్ మనది, సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ గ్రూప్ మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఏంటిదంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బందారంలోనే నా ప్రాథమిక విద్య అంతా అయిపోలేదు. ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్య నేను వెల్కటూరుకు పక్కకు 6 కిలోమీటర్ల దూరంలో చదువుకున్నాను. ఈ వెల్కటూరుకి వెళ్ళేటటువంటి క్రమం ఏంటిది అని అంటే, దుద్దెడలో హై స్కూల్ ఉంది, వెల్కటూరులో హై స్కూల్ ఉంది. అవును, దుద్దెడలకు రోడ్డు ఉంది, వెల్కటూరుకు రోడ్డు లేదు. అయినా మా బాబు వెల్కటూరుకు పంపించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటిది అంటే, చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, కారణం ఏంటిదంటే మా బాబు చెప్పింది, రోడ్డు హోటల్ లేని ఊరైతే పిల్లలు సరిగ్గా చదువుకుంటారు, రోడ్డు హోటల్ ఉన్న ఊరైతే పిల్లలు చెడిపోతారు, సౌకర్యాలు ఆనాడు ఆలోచించిన విధానం. ఇవాళ ఎన్ని డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి అని ఆలోచిస్తే ఇవాళ సెల్ ఫోన్ లాంటివి అవును మనుషుల్ని చాలా డైవర్ట్ చేస్తున్నటువంటి ఒక స్థితి ఏర్పడింది. కానీ ఆనాడు ఆయన ఆలోచన ఏంటిదంటే, హోటలు రోడ్డు కూడా డైవర్ట్ చేస్తుందని. అందుకని మాకు వెల్కటూరు అయితే నా జీవితంలో, నా సాహిత్యానికి కానీ, నా జీవితానికి కానీ, అనుభవానికి కానీ, నా భావ వ్యక్తీకరణ కానీ వెల్కటూరు ఉన్నత పాఠశాలలో చదవడం అనేటువంటిది నాకు గొప్ప మలుపు. నిజానికి నేను కవిత్వం వైపు మలుపు తిరిగింది కూడా వెల్కటూరులోనే. కనుక వెల్కటూరు స్కూల్ లేకుండా నేను మాట్లాడలేను. 5వ తరగతి వరకు బందారంలో చదివిన, 6 నుంచి 10 వరకు వెల్కటూరులో చదివాను. 9వ తరగతి 1969లో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు అష్టకాల నరసింహారావు శర్మ వెల్కటూరులో నాకు గురువుగా రావటం, ఆయన అప్పటికే కవిత్వం మంచి శిథిల విపంచి పేరుతో ఒక అద్భుతమైనటువంటి పద్య కవిత్వం రాసి, ఖండకావ్యాలు రాసి ఆయన చాలా ప్రఖ్యాతి పొందినటువంటి కవి, చాలా ఆర్ద్రమైనటువంటి కవి. నిజానికి తెలంగాణకు ఆయన అట్లనే కవిత్వాన్ని కొనసాగించి ఉంటే, అవధానం వైపు పోకుండా కవిత్వంలోనే కనుక ఉంటే, బహుశా నేను ఆయన ముందట కూడా చెప్పాను, తెలంగాణకు ఒక కరుణశ్రీ లాంటి కవి ఉండేవాడు, జంధ్యాల పాపేశాస్త్రి లాంటి ఒక అద్భుతమైనటువంటి కవి ఉండేవాడు. అంత ఆర్ద్రమైనటువంటి కవి దగ్గర నేను కవిత్వం వైపు, ఆయన మిమ్మల్ని పద్యరచన వైపు మళ్లించింది ఆయనే. పద్యరచన వైపు మళ్లించాడు. పద్యరచన చేస్తూ ఉన్నటువంటి క్రమంలోనే వచన కవిత్వం కూడా ఉంటుంది, అది కూడా నువ్వు చదువు అని చెప్పి ఋతచేతన పుస్తకం నాకు ఇచ్చింది కూడా ఆయనే. కాబట్టి నేను నా ప్రయాణంలో అనివార్యంగా గుర్తు చేసుకోవాల్సింది 9వ తరగతి. ఋతచేతన అంటే 5 కవులు రాసింది, 4 కవులు రాసింది. సిద్దిపేటకు సంబంధించి 4 కవులు, ఉమాపతి పద్మనాభ శర్మ, శ్రీకాంత్ శర్మ, జాలపల్లి చంద్రారెడ్డి, రుక్మాభట్ల కృష్ణమూర్తి. ఈ 4 కవులు ఋతచేతన అనే పేరుతో వేశారు. అది కూడా నాకు ఇచ్చాడు. శిథిల విపంచి నాకు ఎంత ఇష్టమైనటువంటి పద్యకావ్యమో అష్టకాల నరసింహారామ గారిది, అట్లాగే ఈ 4 రాసినటువంటి ఋతచేతన కూడా నాకు అంత ఇష్టమైనటువంటి. ఈ 2 కాక ఆయన నాకు ఒక వ్యాసరచన పోటీలో మేనకా విశ్వామిత్రం అని మడిపడిగ బలరామాచార్య రచించిన గేయకావ్యం కూడా ఇచ్చాడు. అంటే 3 ప్రక్రియలు పరిచయం చేసి, వచన ప్రక్రియ, గేయ ప్రక్రియ, ఈ 3 నాకు తలమానికంగా ఉండి వీటిని పదే కొన్ని వందల సార్లు చదివి ఉంటాను. అట్లా చదివి వాటి నుంచి ఆ సారాన్ని పిండుకొని, ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ఇటువైపుగా దిశను ఇటువైపు నడిపించుకుంటూ వచ్చిన. మీ ప్రశ్న దగ్గరికి వస్తే, కళాశాల కోసం నేను ఇంటర్మీడియట్లో చేరడానికి సిద్దిపేటకు వచ్చిన. అప్పటి వరకు నాకు సిద్దిపేట పరిచయం లేదు. ఇంటర్మీడియట్ చేసుకొని డిగ్రీకి వచ్చినాం. డిగ్రీలో మన క్లాస్మేట్స్ని. ఆ డిగ్రీలో ఉన్నప్పుడు నా 2వ సంవత్సరం డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం నుంచి నా దారి మొత్తం కవిత్వం వైపు మళ్ళీంది. ఉద్యమ కవిత్వం, అది కూడా విప్లవ సాహిత్యానికి సంబంధించిన చర్చలు ఇవి వేగవంతమైనవి. ఇక్కడ
సామాజిక పోరాటం కూడా, తెలంగాణ సామాజిక చిత్రం కూడా మారుతుంది. మారింది. అదే సమయంలో నా దగ్గర కూడా మన సిద్దిపేటలో కూడా తెలంగాణ చిత్రం మారుతున్నటువంటి సందర్భంలో నవసాహితీ అనే సంస్థ కాలేజీలో ప్రారంభించడం, ఆ నవసాహితీకి గులాబీల మల్లారెడ్డి, సరిపల్లి కృష్ణారెడ్డి వాళ్ళ నేతృత్వం వహించడం, వాళ్ళ నేతృత్వం తర్వాత ఆ సంస్థను నడిపే బాధ్యత నా చేతిలో పెట్టడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగినటువంటి పరిణామాలు. 69 నా జీవితంలో ఎట్లా మలుపు తిరిగిందో 1974 కూడా నా జీవితంలో మరొక ప్రాధాన్యత కలిగినటువంటి సంవత్సరం. సాహిత్య పరంగా, జీవిత పరంగా కూడా. ఆ 74లో మన ఎంపీసీ నేను ఇంకా రాయను, నేను కాలేజీకి వెళ్ళట్లేదు. మా రూమ్లో నలుగురం రూమ్లో ఉంటే వాళ్ళు ముగ్గురు కాలేజీకి వెళ్ళేవాళ్ళు, నేను ఇంత వండుకొని తిని శాఖ గ్రంథాలయానికి వచ్చేవాడిని. అంటే సాహిత్యం నా జీవిత పరమలక్ష్యం అయిపోయింది. అలాంటి దశలో మరి నేను ఇంకా డిగ్రీ రాయొద్దు, పరీక్షలు రాసిన ఫెయిల్ అవుతా అనేటువంటి భయంతో ఉన్నప్పుడు చుక్కరామయ్య గారు మనకు మ్యాథ్స్ చెప్పారు. ఆయన పిలిచి అట్లా కాదు, నువ్వు రాయి, పరీక్ష రాయి అంటే నేను రాశాను. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు నా గోల్ ఏంటిది అని, జీవితంలో పాస్ కావడానికి మార్పు వచ్చింది. జీవితంలో పాస్ కావాలి, నేను సాహిత్యంలోకి వెళ్ళాలి. నా లక్ష్యం గణితంగా లేదు, నా లక్ష్యం సాహిత్యంగా ఉంది. నా లక్ష్యం జీవిత అన్వేషణ అంతా కూడా ఉద్యమాల వైపు సాగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు అనివార్యంగా నేను మళ్ళీ సైన్స్ గ్రూప్లోంచి ఆర్ట్స్ గ్రూప్లోకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎక్స్టర్నల్ పరీక్ష రాసి BA కట్టుకొని స్పెషల్ తెలుగు చేసి, స్పెషల్ తెలుగు ద్వారా మళ్ళీ నారాయణ రెడ్డి గారి దగ్గర సాహిత్యం నేర్చుకోవాలనే తపన MA తెలుగులో చేరాలి. ఇది ప్రస్థానం. అంటే విప్లవోద్యమ వాతావరణం సిద్దిపేటలో ఏర్పడింది. దాని ప్రభావం చాలామందిపై చూపించింది. చాలామంది ఒక సైద్ధాంతిక ధోరణితో నడవడానికి సహకరించింది. అది మీపై ప్రభావం ఎలా చూపించింది? అక్కడ మాత్రం ఒకటేంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే డిగ్రీలో నవసాహితీ నిర్వహణ అనేటువంటిది నాకు బాధ్యతలు అప్పగించినారో, నిత్యం సరిపల్లి కృష్ణారెడ్డి నాకు ఈ తీవ్ర చర్చలు చేసేవాడు. అట్లా నిజామాబాద్లో బెడిద రాజేశ్వరని ఇంకొక మిత్రుడు ఉండేవాడు. ఆయన కూడా విప్లవ కవిత్వం గురించి, సాహిత్యం గురించి చర్చించేవాడు. తప్పనిసరిగా ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన మరొక పేరు చిన్నకోడూరు భగవంతరెడ్డి. ఈ భగవంతరెడ్డి చాలా తీవ్రంగా ఉండేవాడు. ఆయన రణజ్వాల, అగ్నిజ్వాల పేర్లతోని కవితలు రాసేవాడు. ఆయన విప్లవ కవిత్వం గురించి, దిగంబర కవిత్వం గురించి, వీటన్నిటి గురించి మొదట చెప్పింది నాకు పరిచయం చేసింది. మొదట పరిచయం చేసి వాటి గురించి వివరించింది భగవంతరెడ్డి. ఈ భగవంతరెడ్డి వల్ల నేను దిగంబర కవిత్వం, సృజన పత్రిక, జీవనాడి పత్రిక వీటి వైపు కనీస పరిచయం, ఆ పరిచయం నుంచి ఇటువైపు రావడానికి నాకు కారణం. సరిగ్గా అదే సమయంలో సరిపల్లి కృష్ణారెడ్డి నవసాహితీ, గులాబీల మల్లారెడ్డి ప్రేరణ, వీళ్ళందరి మధ్య నుంచి వస్తూ ఉన్నటువంటి దశలోనే సరిపల్లి కృష్ణారెడ్డి నాకు భూపాల్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఈ భూపాల్ అనే వ్యక్తి ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి సూరపనేని జనార్దన్, కిరాయిపల్లిలో ఆయన కాల్చివేయబడ్డాడు. సూరపనేని జనార్దన్ అనేటువంటి ఆయన కూడా భూపాల్ అనే పేరుతో నాకు పరిచయమై, మా నాన్న దగ్గరికి పరిచయం కావాలంటే మా బాబు దగ్గర తీసుకెళ్ళి, మా బాబు ద్వారా ఒక 10 గ్రామాల పరిచయం. అప్పుడు మొట్టమొదటి ఎన్కౌంటర్ అనుకుంటా, బహుశా తెలంగాణలో మొట్టమొదటి ఎన్కౌంటర్. అప్పుడంతా కూడా శ్రీకాకుళంలో ఉద్యమం ఉండే కనుక శ్రీకాకుళంలో జరిగి ఉండొచ్చు, కానీ తెలంగాణలో జరిగిన మొదటి ఎన్కౌంటర్ పెద్ద ఎన్కౌంటర్ అది. ఆ ఎన్కౌంటర్లో ప్రముఖుడైనటువంటి సూరపనేని జనార్దన్ మన సిద్దిపేట ఏరియాలో పనిచేశాడు. వెలికట్ట, దుద్దెడల, తర్వాత సిరిసినగర్ల, ఈ ఊళ్ళల్లో వాళ్ళు కొన్ని యాక్షన్స్ కూడా చేశారు. దానివల్ల తీవ్ర నిర్బంధం వచ్చింది. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడే వాళ్ళను చంపేయడం జరిగింది. వీటి యొక్క ప్రభావం నా మీద ఉంది. వీటి ప్రభావం ఉండడం వల్ల నేనేమైంది, చాలా తొలి దశలోనే విప్లవోద్యమంతో ఎట్లా ఉండాలి అనేది కూడా నేను కొంత మెలకువలు నేర్చుకున్నాను. అంటే విప్లవోద్యమ చైతన్యం ఉండడం వేరు, విప్లవోద్యమ సైద్ధాంతికత ఉండడం వేరు. చైతన్యం, సైద్ధాంతికత ఉన్నప్పుడు జీవితంలో మనం ఎంత మెలకువగా, అనకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే కేవలం ఉద్రేకంతో మాత్రమే ఉంటే కొట్టుకొని పోయి ప్రమాదానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉందని 75లోనే అది ఒక హెచ్చరిక. ఎన్కౌంటర్ ఒక హెచ్చరిక. ఉద్రేకంతో పోయి చాలా మంది జైళ్ళ పాలయ్యి, ఇబ్బందుల పాలయ్యారు. కాబట్టి నేను నా లక్ష్యం ఏదైతే సాహిత్యం ఉందో, సాహిత్య లక్ష్యం విడువలే అన్నాడు. ఉద్యమం మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా, విప్లవం మీద ఎంత ప్రేమ ఉన్నా, సాహిత్యం విడిచిపెట్టలే, అక్షరం విడిచిపెట్టలే, వాక్యం విడిచిపెట్టలే.
వీటిని పట్టుకునే అది ఆనుషంగికంగా దీనికి వెంట ఉండేటటువంటి దీనికి ఒదిగి ఉండేటటువంటి విధంగానే చూసుకున్నాను. కానీ ప్రధానంగా నేను సాహిత్యాన్ని ప్రేమించాను, సాహిత్యంతోనే ఉన్నాను. వరవరావు గారి పద్ధతిలో చెప్పాలంటే నా ఫస్ట్ లవ్, ఆయన ఫస్ట్ లవ్ కవిత్వమే, కానీ ఆయన ఫస్ట్ లవ్ విప్లవంగా మారింది. నా ఫస్ట్ లవ్ కవిత్వం, నా ఫస్ట్ లవ్ ఇప్పటికీ కవిత్వంగానే ఉంది. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ అన్ని కవిత్వమే. అంటే సెకండ్ లవ్ చెప్పుకోవాల్సి వస్తే విప్లవం అయి ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ అయి ఉండొచ్చు, సెకండ్ లవ్లు మారి ఉండొచ్చు, కానీ ఫస్ట్ లవ్ మాత్రం ఖచ్చితంగా నా మొదటి ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మార్చలేదు. నా గమ్యం, పథము, దిశ అన్నీ స్పష్టంగా. అంటే ఎంఏ తెలుగులో చేరిన తర్వాతనే ఇంకా ఉన్నతి సాహిత్య పరంగా కానీ సామాజిక పరంగా కానీ జరిగింది అనొచ్చు. అవును, దాని గురించి కొంత వివరిస్తారా? అంటే నేను ఎంఏ తెలుగులో చేరిన ఉద్దేశమే నిజానికి సాహిత్యంలో మరిన్ని నైపుణ్యాలు సాధించాలి, రాటుదేలాలి, మరింత రాటుదేలాలి, మరింత పాండిత్యం సంపాదించాలి, మరింత కవిత్వ చైతన్యం సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇట్లా వచ్చాను. కాబట్టి నాకు ఎంఏ తెలుగులో చేరడం అనేటువంటిది కూడా నా జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పని. అక్కడ నారాయణ రెడ్డి గారి పాఠం విన్నాను, అక్కడ జీవి సుబ్రహ్మణ్యం గారి పాఠం వినడం, హైదరాబాద్లో ఉండి పాఠాలు విని సాహిత్య విద్యార్థిగా ఎన్ని నేర్చుకున్నానో, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలు, విప్లవోద్యమాలు కూడా నాకు అంత నేర్పాయి. ఈ సాహిత్యము, ఈ విద్యార్థి ఉద్యమం నేర్పిన దానికంటే ఎక్కువ నేను హైదరాబాద్లో ఇతర కవుల నుంచి నేర్చుకున్నాను. ఒక శివారెడ్డి గారు కావచ్చు, ఒక డి వెంకటరామయ్య కావచ్చు, ఒక దేవిప్రియ గారు కావచ్చు. నాకు ఆనాడు విస్తృతంగా హైదరాబాద్లో ఉండే రచయితలు అందరితో దీర్ఘ పరిచయాలు ఉన్నాయి. నగ్నముని గారు కావచ్చు, లేదా గుంటూరు శేషన్ శర్మ కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పరిచయాలతో పాటు ఒక సాహిత్య వాతావరణంలో ప్రయత్నం చేసి బాగా ఏర్పడింది. హైదరాబాద్లో ఒక ఆర్ట్స్ కాలేజీలోనే చదువుకోలే మేము, ఆర్ట్స్ కాలేజీ బయట కూడా చదువుకున్నాం. కృష్ణదేవరాయ భాషా నిలయంకు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం, అట్లనే సారస్వత పరిషత్తుకు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. అప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీలో మీటింగ్స్ జరిగేవి, అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ మీటింగులు జరిగినా ప్రతి మీటింగ్కు సాయంత్రానికి చేరుకోవడం. పగలు ఆర్ట్స్ కళాశాల తెలుగు డిపార్ట్మెంట్లో అయితే సాయంత్రం మళ్ళా ప్రతిరోజు దాదాపుగా ఈ సాహిత్య సభలకు అటెండ్ అయ్యేటటువంటి ఒక ధోరణి ఉండి 24 గంటలు సాహిత్యంలోనే జీవించేటటువంటి వాతావరణం ఉండేది. లెక్చరర్గా అనుభవాలు ఏంటి? నేను సాహిత్యంలో ఎన్నైతే నేర్చుకుంటూ వచ్చానో ఇందాక చెప్పినట్టుగా ఇంట బయట అన్నట్టు కాలేజీ బయట మొత్తం దినమంతా 24 గంటలు అంటే 24 గంటలు సాహిత్య తపననే ఉండేటటువంటి వాతావరణం ఉండేది. ఆ తర్వాత ఉద్యోగానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగిన మాట నిజం. పరిశోధకుడిగా ఉండడం, ఎంఫిల్ పిహెచ్డి 2 కూడా చేసుకొని పూర్తి చేసుకున్న తర్వాత నారాయణ రెడ్డి గారే నా గైడు. ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే దాని మీద నేను ఎంఫిల్ చేశారు. ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత, అధివాస్తవికత అనే దాని మీద నేను పిహెచ్డి చేశాను. ఇవి 2 పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళాల్సిన ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా ఏర్పడినప్పుడు సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జూనియర్ లెక్చరర్ది, డిగ్రీ లెక్చరర్ది 2 రాశాను. 2 రాసినప్పుడు నాకు 2 పోస్టులు వచ్చినాయి. కానీ మొదట డిగ్రీ లెక్చరర్ వచ్చింది కాబట్టి నేను డిగ్రీ లెక్చరర్గా మెదక్లో చేరాను. మెదక్లో చేరే ముందట నా గురువు గారు అయినటువంటి నారాయణ రెడ్డి గారికి చెప్పుదామని వెళ్ళాను. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, నేను మెదక్ వెళుతున్నాను అన్నప్పుడు సారు మాట్లాడిన మాట నాకు కొంచెం లోపల కదిలించింది. ఏమన్నాడు అంటే, ఎట్లా బతుకుతావా మెదక్ పోతున్నావు? అదేంటి మెదక్లో బతకపోవడం సార్, మెదక్లో మనుషులు ఉండరా అని. మనుషులు ఉంటారా, కవులు ఉండరు కదా. కవులు ఉండకపోతే బతకరా సార్, మనుషుల్ని కవులుగా చేసుకుంటాను అన్నారు. మనుషుల్లో వచ్చి కవుల్ని తయారు చేసుకుంటాను. అప్పటికి మెదక్లో సాహిత్య వాతావరణం లేదు, సాహిత్య వాతావరణం తయారు చేసుకుంటానని చెప్పాను సార్తో. చెప్పి సార్ దగ్గర సెలవు తీసుకొని ఆడికి పోయిన తర్వాత ఆడ అద్భుతమైనటువంటి వ్యక్తులు నాకు పరిచయమయ్యారు. దేవి ప్రసాద్ కావచ్చు, లేదా లియాఖత్ అలీ ఖాన్ కావచ్చు, లేదా ఎస్రాములు కావచ్చు, లేదా శేషగిరిరావు కావచ్చు. వాళ్ళు అప్పటికి ఒక 5-6 వామపక్ష భావాలతో ఉండేటటువంటి వాళ్ళు, పూర్తి నిజమైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి కొంతమంది, వాళ్ళందరి కలయికనే మెదక్ స్టడీ సర్కిల్గా మారింది. స్టడీ సర్కిల్ వెంటనే ప్రారంభించారు. నేను నారాయణ రెడ్డి గారితో ఏదైతే చెప్పానో, నేను పోయిన నెలలోపే నాకు అది ఒక వాతావరణం తయారైంది. మెదక్ స్టడీ సర్కిల్ మొదట మేము తీసుకెళ్ళింది ఎవరిని అని అంటే, శివారెడ్డి గారిని, దేవిప్రియని తీసుకెళ్ళి మెదక్ స్టడీ సర్కిల్ ప్రారంభించాం. అంటే సాహిత్య వాతావరణం, విప్లవ వాతావరణం వేరువేరుగా నా జీవితంలో లేవు. మెదక్ స్టడీ సర్కిల్ కూడా
అది వివిధ అంశాల అధ్యయనంగా ఉన్నటువంటి సంస్థనే కావచ్చు, కానీ దాని సాహిత్యం వైపు కూడా బాగానే రంగనాచారి గారితో కానీ సివి సుబ్బారావు గారితో కానీ వీళ్ళందరితో మేము అక్కడ రకరకాల మీటింగ్స్ కూడా పెట్టి, తరచుగా సమావేశాలు తరచుగా ఏర్పాటు చేయడం. సమావేశాలు, నెలకు ఒక సమావేశం పెట్టి అక్కడనే మంజీరా పత్రిక కూడా బులెటిన్ ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి మెదక్ పోయినాక మెదక్ నా జీవితంలో ఇంకొక మలుపు. మెదక్లో మీరు అన్నటువంటి ప్రశ్నకు వస్తే నేను నేర్చుకునేటటువంటి దశ నుంచి తిరిగి చదువు నేర్పేటటువంటి దశకు వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక మార్పు. అయితే అప్పటికి కాలేజీలో నాకు ఒక చిత్రమైన అనుభవం అయితే ఉంది. అక్కడ బాగా కొద్దిగా రైటిస్ట్ భావాలు ఎక్కువ ఉండేవి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువ ఉండేది. ఎల్లారెడ్డి అని జూనియర్ కాలేజీలో పనిచేసేటటువంటి ఒక లెక్చరర్, పొద్దుటూరు ఎల్లారెడ్డి, ఆయన ప్రభావం ఎక్కువ ఉండేది మెదక్ పట్టణం మీదనే, మొత్తం పట్టణం మీద, కళాశాల మీద. ఇక్కడ నేను పోయి పాఠం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు పద్యం పాడతలేరు సార్, ఎట్లా చెప్తారు మీరు, కాదు మీకు చెప్పొస్తలేదు అన్నారు. నన్న పద్యం పాడడం గొప్ప కాదు, మా సార్ పాడొద్దని చెప్పాడు. పద్యాన్ని వివరించి విశ్లేషించి చెప్పాలి అని నేను చెప్తుంటే వాళ్ళు మొదట జీర్ణం చేసుకోలేదు. కానీ తర్వాత పద్యాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించి అర్థాన్ని అన్వయం చేసి చెప్తూ ఉన్నటువంటి తీరు చూసిన తర్వాత ఇన్ని విషయాలు మాకు ఆ సార్ చెప్పలేదు సార్ అని. ఆ సార్ యొక్క ప్రభావంలోంచి నా ప్రభావంలోకి తెచ్చుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత ఈ పిల్లలంతా కూడా, విద్యార్థులంతా కూడా నా వైపు మళ్ళారు. నా వైపు మళ్ళీ అక్కడ ఒక విప్లవ చైతన్యం, తిరిగి మనం మంజీరా రచయిత సంఘం ప్రారంభించేటటువంటి అవకాశం నాకు మెదక్ నుంచి, నీవు కార్యదర్శిగా నేను అధ్యక్షుడిగా మంజీరా రచయిత సంఘం ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక సామాజిక వాతావరణం అంతా ఏర్పడింది. ఆధునిక సాహిత్యాన్ని చెప్పాలి, ఆధునిక భావజాలాన్ని విస్తృతంగా చెప్పాలి, సామాజిక ఒక దృక్పథాన్ని విద్యార్థుల్లో కానీ లేదా పట్టణ ప్రజల్లో కానీ లేదా ఇతర గ్రామ ప్రజల్లో కానీ సామాజిక దృక్పథం వైపు వాళ్ళని మళ్ళించాల్సిన సందర్భం ఏర్పడింది. దాంట్లో భాగమే మెదక్ స్టడీ సర్కిల్ విస్తరించి మంజీరా రచయిత సంఘంగా మారేది. అందుకని నాకు పాఠశాల అనుభవం, కళాశాల అనుభవం, విశ్వవిద్యాలయ అనుభవం, ఈ 3 అనుభవాల వల్ల, 3 కలయిక వల్ల నేను పాఠం చెప్పడం నాకు అత్యంత సులువైంది. విద్యార్థుల్ని హృదయం దగ్గర తీసుకునేటటువంటి పద్ధతి అది నాకు కవిగా ఉండడం వల్ల నాకు ఎక్కువ సాధ్యమైంది. ఇప్పటికీ నాకు మెదక్లో పనిచేసిన 7 ఏళ్ల అనుభవం అది నాకు చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ విద్యార్థులంతా ఇప్పటికి కలిసినప్పుడు చాలా పొంగిపోయి చెప్తూ ఉంటారు మా సార్. ఆ తర్వాత సిద్దిపేట అనుభవాలే గొప్ప. సిద్దిపేట అనుభవాలు ఇంకా నేను అక్కడనే నా జీవితాంతం సిద్దిపేటలోనే పనిచేశాను. కాబట్టి సిద్దిపేట అయితే ఇంకా మెదక్ నుంచి సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, బదిలీ అయిన తర్వాత సిద్దిపేట కళాశాల జీవితం కూడా మహోన్నతమైనటువంటి జీవితం. ఎందుకంటే హైదరాబాద్కు రెగ్యులర్గా వచ్చిపోయే వాతావరణం ఉండడం, మంజీరా రచయిత సంఘం అనే ఏర్పాటు అక్కడే జరగడము, నువ్వు ఉండడం, తర్వాత దేశపతి శ్రీనివాస్, కిషన్ కావచ్చు, ఇట్లా మనకు ఒక సాహిత్య బృందం అక్కడ ఉండడం వల్ల ఈ హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి కవులందరినీ కూడా సిద్దిపేటకు తరలించే అవకాశం దొరికింది. చాలా మందిని విపరీతంగా. అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కవులను కూడా మనం సిద్దిపేటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఉపన్యాసాలు ఇప్పించేటటువంటి పని మనకు మొదలైంది. మొన్న నేను కాకినాడలో సోమసుందర్ శత జయంతి ఉత్సవ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కీలక ఉపన్యాసం నేను చేశాను. ఆ సోమసుందర్ని కూడా మనం సిద్దిపేటకు తీసుకొచ్చి సిద్దిపేటలో మీటింగ్ పెట్టించాం. కాబట్టి మనకి ఇంతమందిని సిద్దిపేటను చూయించేటటువంటి ఒక అవకాశం మనకు మంజీరా రచయిత సంఘం ఇచ్చింది. ఆ వేదిక మీద నుంచి మనం చాలామంది ఆరుద్ర, మద్రాసులో ఉండే ఆరుద్రను మనం మెదక్ తీసుకొచ్చి మెదక్లో ప్రసంగం ఏర్పాటు చేసాం. అట్లా వివిధ సాహిత్య ప్రముఖులందరినీ సిద్దిపేటకు కానీ మెదక్ కానీ రప్పించి వాళ్ళ ద్వారా 7 శాఖలు, మంజీరా రచయిత సంఘంకి 7 శాఖలు, 7 శాఖల్లో అనేక ఉపన్యాసాలు, 7 ఉపనదులు, 7 శాఖలు, 7 ఉపనదులు, 7 పాయలు, 7 ఉపనదులు, 7 పాయలు, ఆ పాయలు దానికి అనుకూలంగా 7 శాఖలు ఏర్పాటు చేసి ప్రతి శాఖలో సభలు పెట్టి అక్కడికి ప్రముఖుల్ని తీసుకువెళ్ళి వీటన్ని చోట్ల కూడా ఒక కొత్త చైతన్యం, కొత్త వాతావరణం, అక్షరాల మీద ప్రేమ, వాక్యాల మీద ప్రేమను విద్యార్థుల్లో లేదా అక్కడ ఉండే స్థానికుల్లో కలగజేసి వాళ్ళందరినీ కూడా కవిత్వం వైపు, రచన వైపు మళ్ళించిన. అంటే అంతవరకు ఉన్న సాహిత్య వాతావరణం వేరు. ప్రస్తుత కాలంలో ఒక పుస్తకం తీయడం, ఒక సావనీరు తీయడం అనేది చాలా సులువైన పద్ధతి. ఆనాడు రచనలు సేకరించడం కాడి నుంచి రచనలు ప్రచురించడం, ఆ పుస్తకం వెలుగులోకి తేవడం అనేది పెద్ద ఇబ్బందికరమైన వాతావరణమే.
హైదరాబాద్లో ప్రింటింగు పుస్తకాలు రావాలి, పుస్తకాలు మళ్ళీ అందరికి పంపాలి, ఇట్లాంటి సమస్యలన్నీ ఉండేవి. ఆ అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఒకటి ఆనాడు ఏంటంటే మనం మంజీరాల సంఘంలో వివిధ రచయితలందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించడం, వీళ్ళ ఆహ్వానించడం, సమీకరించడం అనేది ఒక పనిగా పెట్టుకున్నాం. వీళ్ళ రచనలు అన్నీ కూడా ఆనాడు ప్రధాన పత్రికలు ప్రచురించే పరిస్థితి లేదు. నిజానికి ప్రధాన పత్రికల్లో ఇప్పట్లాగా సాహిత్య పేజీలు లేవు, సోమవారం పేజీలు లేవు అప్పుడు. అవును. కాబట్టి కవితలు చాలా తక్కువ మందియే ప్రచురించే అవకాశం ఉండేది. కాబట్టి మనకు అప్పుడు మన కొత్త రచయితలు వేయడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం, లేదా వాళ్ళని వెలుగులోకి తేవడం కోసం మంజీరా రచయితల తరఫు నుంచి, సంఘం తరఫు నుంచి మంజీరా అనేటువంటి ఒక బులెటిన్ ప్రారంభించడం. ఈ బులెటిన్లో ప్రధానంగా మన దగ్గర ఉత్సాహవంతులైనటువంటి రచయితల యొక్క యువ రచయితలు వేయాలి. కథలైనా సరే, కవిత్వమైనా సరే ఇక్కడ మనం ప్రత్యేకంగా నడపాల్సిన ఆ చారిత్రక సందర్భంలో బులెటిన్ చాలా వచ్చేవి. బయట మనమే కాక బయట నుంచి కూడా చాలా బులెటిన్స్ వచ్చేవి. అంటే ప్రధానమైనటువంటి పత్రికలు సాహిత్య సేవ చేస్తున్నది సరిపోతలేదు గనక అదనంగా బులెటిన్స్ సాహిత్య సేవ చేయడానికి చిన్న చిన్న పత్రికలు వెలిసినాయి. ఆ చిన్న చిన్న పత్రికల్లో మంజీరా అనేటువంటిది 12 సంచికలు 13 సంచికలు వచ్చింది. అది బాగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. అట్లనే తెలంగాణ ఉద్యమ అవసరం ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రచనలు ఎవరు పబ్లిష్ చేస్తలేరు. ప్రధాన స్రవంతి పత్రికలు ఉన్నాయి కానీ పబ్లిష్ చేస్తలేరు. వార్తలు పబ్లిష్ చేయడానికే చాలా కష్టపడుతున్నారు. అప్పుడు రచనలు పబ్లిష్ చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అప్పుడు అనివార్యమైనటువంటి దశలో తిరిగి మళ్ళీ తెలంగాణ రచయితల వేదిక నుంచి సోయి అనే పత్రికను మనం ప్రారంభించుకున్నాం. ఈ సోయి ప్రారంభించే నాటికి పరిస్థితి ఏంటిదంటే మనకు ఆర్థిక వనరులు ఏం లేవు. లేకపోయినా సరే ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు అని అంటే ఆ జీగురు ఐలయ్య అని గోదావరి కనిలో కార్మికుడు, అక్కడ పనిచేస్తాడు ఆయన, అక్కడ ఉద్యోగి. ఆ గోదావరి కనిలో ఉండేటటువంటి జీగురు ఐలయ్య ఆయన ఏం చేశాడంటే నేను 10,000 ఇస్తా సార్ అని స్వచ్ఛందంగా అప్పటికప్పుడు 10,000 ఇచ్చాడు. ఇచ్చిన అట్లాంటి ఒక స్ఫూర్తితోని మనం సోయి పత్రికను చాలా ఉన్నతంగా నడపడానికి ప్రయత్నం చేశాం. తెలంగాణ భావజాల నిర్మాణంలో, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో సోయి పత్రిక కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అంటే రచయితల్లో ఒక వాతావరణం తయారు చేయడం, వాతావరణ కల్పన కోసం అది బాగా పనిచేసింది. కాబట్టి సోయి పత్రిక, ఈ మంజీరా పత్రిక, తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందట తెలంగాణ పునర్నిర్మాణం కూడా జరగవలసినటువంటి అవసరం, పునర్వికాసం జరగవలసినటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని జంబి అని ఇంకొక పత్రిక కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పత్రికలన్నిట్లలో అనుభవాలు ఏంటి అని అంటే మనం చేయాల్సినంత చాలా పని ఉంది కానీ చేయడానికి తగినంత సమయం లేకపోవడం, చేయడానికి తగినంత ఓపిక కూడా నశించడం, తర్వాత అట్లాంటి ఒక అనుభవాలు. అంటే ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి ప్రతి పని చేసుకోవాల్సినటువంటి ఒక దశ కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉంది. మీరు అన్నట్టు హైదరాబాద్కు మనం సిద్దిపేట నుండి హైదరాబాద్కు రావాలి, ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి, తీసుకుపోయి పోస్టులు చేయాలి, తిరిగి పంచాలి. ఆ సెంటర్లలో కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇట్లా తిరిగి వాళ్ళకి కాపీలు ఇచ్చి రావాలి. ఇవన్నీ కూడా పోస్ట్లో వేయాలి, లేకపోతే ఇచ్చి రావాలి. ప్రయాసాలతో కూడుకొని ఉండే హైదరాబాద్లో పని అంటే పాపం నాలేశ్వరం శంకర్ కొంతకాలం, మన కె శ్రీనివాస్ గారు సోయి పత్రికకు బాధ్యతలు కొంతకాలం వాళ్ళిద్దరు చూశారు. తర్వాత శ్రీధర్ దేశపాండే కూడా కొంతకాలం ఆయన బాధ్యతలు కూడా చూశారు. వీళ్ళందరూ చూసినప్పటికీ మళ్ళీ పత్రికలు తెచ్చినామంటే పంచడం, వాటికి సంబంధించిన పనులన్నీ మనమే చేయాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం ప్రయాసాలతో కూడుకొని ఉండేది. దానివల్ల కొన్ని సంచికలు మాత్రమే తెచ్చినాం. కానీ తెచ్చిన సంచికలు మాత్రం కీలకమైన సంచికలు. అవి ఇప్పటికీ పరిశోధనకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గిపోకుండా సోయి పత్రిక ఉంటే బాగుండు అనే స్థాయిలో వాటిని కాపాడినాం, తీసుకొచ్చినాం. అంటే పద్యరచన నుంచి వచన కవిత్వానికి, వచన కవిత్వం నుంచి కథారచన వైపు మళ్ళారు. కథారచన వైపు కూడా డిగ్రీ లేదా లెక్చరర్గా ఉన్నప్పుడే ఎక్కువ రాశారు. కథారచన కొద్ది కాలమే కొనసాగింది. అది కంటిన్యూటీ కాకపోవడానికి కారణం ఏంటి? కథారచన చిత్రకన్ను మేరకే పరిమితం కావడానికి కారణాలు ఏంటి? అంటే నిజానికి నాకు మొదలయ్యే రోజుల్లో నేను కథలు రాయాలని కూడా తీవ్రంగా అనుకున్నాను. కవిత్వం ఎంత ఇష్టమో నాకు కథలు రాయడం కూడా అంత ఇష్టం. ఎందుకు అనంటే నేను గ్రామం నుంచి వచ్చాను, వివిధ వ్యక్తుల యొక్క జీవితాల్లోకి తొంగి చూసినటువంటి వాడిని కనుక కథలు రాసేటటువంటి సౌకర్యం, సౌలభ్యం నాకు ఉంది.
కనుక కథలు కూడా రాయాలనుకున్నా. నేను ప్రధానంగా కథలు ఎక్కువ రాసినవన్నీ కూడా నేను విద్యార్థి దశలో రాశాను. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు విరివిగా కథలు రాశాను. కథలను నేను నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండడానికి ఇంకొక కారణం ఉంది. నాకు ఆర్థికంగా ఏమీ లేనప్పుడు కనీసం తినడానికి తిండి కూడా, హాస్టల్లో తిండి కూడా దొరకక మెస్ ఛార్జీలు కూడా కట్టలేనటువంటి దశలో కథలు రాస్తే డబ్బులు వచ్చాయి. పత్రికలో పడ్డదంటే వాళ్ళు డబ్బులు పంపేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు కవిత్వానికి డబ్బులు వచ్చాయి కాదు కానీ కథలకి డబ్బులు వచ్చాయి. అందులో కథల పోటీలో బహుమతి వస్తే ఇంకా డబ్బులు ఎక్కువ డబ్బులు వచ్చేటి. 1000 రూపాయల దాకా ఒకసారి వచ్చేటి. ఆంధ్రపత్రిక సచిత్రవారు పత్రికలో కథల పోటీకి పంపితే దాంట్లో 3వ బహుమతి వచ్చింది. కానీ 3వ బహుమతి వచ్చిన 1000 రూపాయలు. 1000 రూపాయలు వచ్చేది. 1000 రూపాయలు అంటే దాదాపు నాకు ఆ రోజుల్లో 8 నెలల మెస్ ఛార్జీలు. కాబట్టి నన్ను కథలు ఆదుకున్నాయి, ఒక రకంగా కథలు నన్ను పోషించినాయి. కాబట్టి కథల్ని నేను ఎన్నడూ మర్చిపోను. కథలు రాయాలనుకుని బయలుదేరాను, కథలు రాశాను. కానీ కథలు రాస్తున్నటువంటి క్రమంలో నేను చూసిన మా ఊరి జీవితం ఎక్కువ రాశాను. చూసిన మా ఊరి జీవితం రాస్తున్నప్పుడు ఒకరిద్దరు మిత్రులు ఏమన్నారంటే, అంత సాహిత్యం అంతా విప్లవం వైపు వెళుతూ ఉన్నప్పుడు, విప్లవ పోరాటాలు నడుస్తూ ఉన్నప్పుడు సిద్ధారెడ్డి ఏంది ఇంకా వెనకబాటు అక్కడే ఉన్నాడు, జీతాలు, జీతగాళ్ళు, ఈ సమస్యలు, కూలీలు, కులాలు, వృత్తులు ఇక్కడనే ఉన్నాడు, విప్లవం గురించి రాస్తలేడు అన్నారు. ఎవరు? అల్లం రాజయ్య గారు అన్నారు. అంటే మరి విప్లవం గురించి రాయాలంటే నేను విప్లవం గురించి చూడాలి కదా. విప్లవం మా ఊర్లోకి ఇంకా రాలేదు. ఆయన అంటే సింగరేణి వాతావరణం, జగిత్యాల పల్లెలు, తిరుగుబాట్లు, కాలి దుమ్ము కంట్లో వచ్చి పడ్డది అని వాళ్ళు రాస్తే వాళ్ళకి నడిచింది. కాలి కింది దుమ్ము కంట్లో వచ్చి పడ్డది వాళ్ళకు. మన కాలి కింది దుమ్ము కాలి కిందనే ఉన్నప్పుడు కంట్లో వచ్చి పడ్డది అని నేను రాస్తే అది కృతకంగా ఉంటుంది, కల్పనాత్మకంగా ఉంటుంది అని నేను దాదాపుగా వెనకబడ్డాను, రాయలేను. నేను వృత్తిలు కోల్పోతున్నాయి, ప్రపంచీకరణ వస్తున్నది, వృత్తి కోల్పోతుంది కనుక వడ్రంగ వృత్తి పోయింది అని నేను కథ రాశాను, కులకష్పి అనే పేరుతో. రాసినప్పుడు వాసిరెడ్డి నవీన్ అన్నాడు, నువ్వు మంచి సబ్జెక్ట్ తీసుకున్నావు, మంచి కంటెంట్ బాగుంది, కానీ నువ్వు కథ శిల్పంలో చెడగొట్టావు. నేను జీవితాన్ని ప్రేమించాను, శిల్పం అనేటువంటి దానికి అదనంగా ఒదిగి ఉండాలి, శిల్పం అనేది డామినేట్ చేసేటటువంటి పద్ధతి అక్కర్లేదు అనే ఉద్దేశంతో ఇదేదో నాకు పట్టుబడతలేదో ఏమో అని చెప్పి నేను అప్పుడు కొంచెం నీరసపడ్డాను. అదే సమయంలో నాకు విప్లవోద్యమం అవసరాలు, వక్తగా ఉండడం, ప్రతి చోటికి, ప్రతి సభకు, హమాలీల సభల కానుంచి, బీడీ కార్మికుల సంఘం సభల కానుంచి ప్రతి సభకు నేనే వెళ్ళాల్సి రావటం, రైతు కూలీల సభలు గ్రామాల్లో జరిగే రాత్రి పగలు కాలేజీలో చెప్పాలి, రాత్రి పోయి ఊళ్ళల్లో చెప్పాలి. ఇట్లాంటి రకరకాలైనటువంటి పనుల ఒత్తిడిల వల్ల మంజీరా రచయిత సంఘం పనుల ఒత్తిడి కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక ఒత్తిడులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి సరిగ్గా ఆ రోజుకి విప్లవ చైతన్యం, ఉద్యమం చాలా విస్తరించింది. మెదక్ జిల్లాకు కూడా వచ్చింది. మీరందరూ పత్రికా విలేకరులు, మీకు అందరికీ తెలిసిందే, విపరీతంగా ఇక్కడ వచ్చి అజ్ఞాత ఉద్యమం కూడా ఒకసారి నిర్మాణం పొంది విరివిగా విస్తరించినప్పుడు అన్ని గ్రామాల్లో కూడా పోటెత్తేటటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది. అలాంటి సమయంలో ఒక చారిత్రకమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో మనం అనివార్యంగా వాటికి ఆహ్వానించాల్సిన పరిస్థితి, వాటికి అండగా నిలవాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఆ పనులు కూడా మనం చాలా జాగ్రత్తగా చేసినాం. మంజీరా రచయితల సంఘం సామాజిక ఉద్యమాలలో ఉధృతంగా పనిచేస్తున్న దశలో మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఇట్లాంటివి మనం చేశాం. అప్పుడే మీరు పాట వైపు మళ్ళారని ఎక్కువగా చెప్పుకోవచ్చు. అప్పుడు వచ్చిన పాటల నుంచే ఆఖరికి నాగేటి సాలాల పాట వచ్చిన అదే ప్రారంభ దశ నుంచే వచ్చినాయి. అప్పుడు పాటలు రాయనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు మన ఊరేగింపుల్లో పాడుకోవడానిక, బీడీలు చేసేటి చెల్లెమ్మ అట్లాంటి కానీ అదే కారణమా, లేకపోతే అంటే ఒరిజినల్గా నాకున్న సమస్య ఏంటిదంటే నేను పాడలేను. అవును, దానికి కూడా చిన్న నేపథ్యం ఉన్నది. ఏమేంటే నేను రేడియోలో పాటలు విని, చిత్తరంజన్ పాడిన పాటలు విని పాడడానికి ప్రయత్నం చేశాను. ఆ తొలి దశలోనే అష్టకాల నరసింహరామ శర్మ కవిత్వంలో నన్ను ఉత్సాహపరిచి వెన్నుదట్టిండో ఆయన నువ్వు పాడలేవు, పాట వద్దన్నాడు. పాడడానికి కొంచెం ప్రయత్నం చేసి ఉంటే కొంచెం మెరుగుపడనో పడకపోనో తెలియదు, కానీ ఆయన అన్న ఆ మాటతో నేను పాటలు మానేశాను. కానీ పాటలు రాయాలనే ఉత్సాహం మాత్రం ఆనాటి నుంచి నాకు తీరకుండా ఉన్నది. కాబట్టి పాటలు రాయాలనే ఉత్సాహం నాకు అడగడుగున ఉంది. నేను ఒక విషయం చెప్పాలి ఏమనంటే, సినిమాలు కూడా విరివిగా చూసేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడు లేదా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సిద్దిపేటకు మేము రానేలేదు. వచ్చిన తర్వాత సిద్దిపేట వాతావరణం విపరీతంగా ప్రభావితం చేసింది. సినిమాలు ఎంత పిచ్చి ఉండేది అని అంటే,
వండుకొని తినరాని బియ్యం పంపిస్తే బియ్యం అమ్ముకొని సినిమాలు చూసేది. బియ్యం అమ్ముకొని సినిమాలు చూస్తే తప్ప మా దగ్గర డబ్బులు లేవు, మరి సినిమా చూడకుండా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఇంకొకటి కూడా మా దోస్తు ఆగంరెడ్డి అని ఉండేవాడు. ఆయన ఎట్లాంటిది అని అంటే తక్కువ రేటుకు సినిమాలు చూడాలి. ఎట్లా చూడాలి అని అంటే ఎవరికైనా సినిమా బోర్ కొట్టి మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతుంటే పాసులు ఆ రోజున 20 అంటే 40 పైసలకేమో నేల క్లాస్ సినిమా, 40 పైసలు. ఈ 40 పైసలకి నేల క్లాస్ వెళ్ళి చూసేవాడు. 40 పైసలు కూడా ఉండకపోతే ఎట్లా? కాబట్టి 40 పైసలకి ఏం చేసేవాడు అంటే ఆయన ఇంటర్వెల్ కంటే ముందు పోయాడు, నిలబడేవాడు. ఎవడన్నా బోరు కొట్టి వెళ్ళిపోతూ ఉంటే పాస్ కొనేవాడు, 20 పైసలు ఇచ్చి పాస్ కొనేవాడు. అట్లా 2 పాసులు కొనుక్కొని వస్తే ఇద్దరం లోపలికి పోయి మధ్య ఇంటర్వెల్ నుంచి సినిమా చూసేది. గంత పిచ్చి ఉండేది. అట్లాంటి టైంలో సినిమా పాట రాయాలనే కోరిక నాకు బలంగా ఉండేది. ఒకటి నారాయణ రెడ్డి గారు, 2 దాశరథి, ఆరుద్ర ఇట్లాంటి వాళ్ళు, శ్రీశ్రీ ఇలాంటి వాళ్ళ పాటలు విని ఉండడం వల్ల సినిమా పాటలు రాయాలి ఎప్పటికైనా అని కూడా అనుకున్నాను. సినిమా గోల్ కూడా ఉన్నది కొంతకాలం. బహుశా నేను ఈ విద్యార్థి ఉద్యమాలకు, విప్లవ ఉద్యమాల వైపు రాకపోయి ఉంటే నేను సినిమానే గోల్ అయ్యేదో ఏమో తెలియదు. కానీ పాటలు రాయాలనే కోరిక బలంగా ఉంది, సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక కూడా బలంగా ఉంది. దానికోసం మేము ఆగంరెడ్డి నటుడు కావాలని, సినీ నటుడు కావాలని, సిద్ధారెడ్డి సినిమా రచయిత కావాలని ఇద్దరం కట్టగట్టుకొని ఒకసారి ఖమ్మం కూడా పోయినాం. కొత్త నటులు కావాలంటే అక్కడ పోయి అక్కడ వినిపించి వచ్చాం. నాకు ఎప్పటికీ నేను చెప్పొచ్చేది ఏమంటే పాటలు రాయాలంటే గాయకుడు ఒకరు ఉండాలి. ఆ తొలి దశలో, విద్యార్థి దశలో నాకు ఆగంరెడ్డి నేను రాసిన పాటలు పాడేది. మా ఊరే ఆగంరెడ్డి. తర్వాతి కాలంలో నేను పీజీ చేసేటప్పుడు ఒక గాయకుడు, నకులుడు అని ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పాట రాయమంటే నేను పాట రాశాను. ఇది నిశి రాత్రి మది నిశి రాత్రి చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని నేను ఒక పాట రాస్తే అది ఆ రోజుల్లో మా విద్యార్థి బృందంలో కానీ ఎక్కడైనా సాహిత్య సర్కిల్లో కానీ పాడితే దానికి మంచిగానే ఉండే. కాకపోతే నేను పాడలేను ఎప్పుడైనా. ఇట్లా అయి ఉండి నేను పాడలేకపోవడం వల్ల పాటలు ఆపుకుంటూ వస్తున్నప్పుడు మంజీరా సంఘానికి ఒక సంస్థ గీతం రాయవలసిన పరిస్థితి. దీనికి ఉంటే బాగుంటుంది. సంస్థ పెట్టాం, ఒక ఏడాది అయిపోయింది. దీనికి ఒక పాట కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు మరి గాయకుడు లేడు కదా అని ముందైతే రాద్దాంలే అని రాశాను. రాసినాక దాన్ని తొలుత బాలమల్లు వాడాడు. మిట్టపల్లికి సంబంధించిన బాలమల్లు మెదక్లో పనిచేస్తుండేవాడు, మా మెదక్ స్టడీ సర్కిల్లో భాగం. ఆయన మొదట మంజీరా సంస్థా గీతం మార్కెటింగ్లో పనిచేసిన బాలమల్లు. ఆ బాలమల్లు మొదట పాడాడు. మా మల్లారెడ్డి వీళ్ళందరూ కొంచెం కోరస్ ఇచ్చారు. ఏలేశ్వర నాగభూషణం తబల కొట్టాడు. అట్లా అది అక్కడ పాడినాం. తర్వాత దేశపతి శ్రీనివాస సంస్థా గీతాన్ని పాడడం. ఇక పాటలు రాయాలనే కోరిక ఉంది కానీ అట్లా ఉంది. ఈ టైంలో బాలకిషన్, మనం సారా వ్యతిరేక సమయంలో సారా ఒక్కటే వ్యతిరేకిస్తే బాగుండదు, మొత్తం సంపూర్ణ మద్యపాన వ్యతిరేకం జరగాలని మీ జర్నలిస్టులు నిర్ణయించడం, రచయితలుగా మేము దానికి మీ వెనక నడవటం, లేదా మంజీరా సంఘం, జర్నలిస్ట్ సంఘం 2 ఉమ్మడిగా పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బాలకిషన్ నా దగ్గరికి వచ్చి, రసమై బాలకిషన్ వచ్చి, సార్ 2 పాటలు అవసరం ఉన్నాయి, పాటలు రాయండి అని అడిగితే అప్పుడు ట్యూన్ ఇవ్వమంటే ఆయన ఇచ్చిన ట్యూన్కు రాసిన పాటలు బీడీలు చేసేటి చెల్లమ్మ నువ్వు బీరాన నిద్రలేవమ్మ అదొక పాట, తవ్వేడొడ్ల 3 సోళ్ళ కైకీలెందుకే అని ఇంకొక పాట. ఈ 2 పాటలు రాశాను. ఇంకొక 2 పాటలు కూడా ఉన్నాయి. ఈ 2 పాటలు బాగా ప్రాచుర్యం పొందినాయి. అప్పుడు ఒక ఆమె సిరిసినగాన్ల అనే ఊరిలో, మనం మడిపడిగా అనే ఊరిలో మనం ఊరేగింపు తీసేటప్పుడు ఒక ఆమె చదువుకోలే, కానీ మన ఊరేగింపులో వచ్చి మనతోని ఒక అర్ధగంట సేపు తిరిగిన తర్వాత ఎంతసేపు మీ పాటలే పాడన్నా సార్, నేను కూడా పాడతాను వచ్చి ఆమె పాడింది. ఆమె చదువుకోలే, కానీ ఆ రోజు ఊరేగింపులో ఆమె అప్పటికప్పుడు గట్టి ఒక పాట పాడింది. అది మనం బాగా ప్రచారంలోకి తీసుకొచ్చినాం. అది ఎంత ప్రచారంలోకి తెచ్చినాం అంటే, స్త్రీవాద సంకలనం నీలిమేఘాలు అనే పుస్తకం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్త్రీవాద రచయితల యొక్క సంకలనం వేస్తే ఈ లక్ష్మి అని మడిపడకి సంబంధించిన ఆమె పాడిన పాట నేను రాసుకున్నా. వెంటనే ఆమె పాడుతున్నప్పుడు వెంటనే కాగితం మీద రాసుకున్నా. ఆ పాట అందులో ఇస్తే అది రికార్డ్ అయింది ఇప్పటికి. కాబట్టి మనం పాటలు రాయటమే కాకుండా పాటలు రాసేవాళ్లను ప్రేరేపించడం, ఆ పాట తిరిగి వచ్చి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకెళ్ళటం, అది అచ్చై సాహిత్యంలో స్థిరస్థాయిగా నిలదొక్కునేటటువంటి వాతావరణం కల్పించడం. ఇట్లా ఈ సంపూర్ణ మద్యపాన వ్యతిరేకోద్యమంలో పాటలు రాసిన బాలకిషన్. ఆ తర్వాత షేక్ బాబా తెలంగాణ ఉద్యమం తొలి దశలో పాటలు లేవుగా సార్, ఒక పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు, ముఖ్యంగా మనం సిద్దిపేటలో మంజీరా రచన సంఘం తరఫు నుంచి ప్రత్యేక తెలంగాణ సదస్సు ఆగస్టు 17, 1997 ఒక సదస్సు పెట్టాం.
ఆ సదస్సులో పాడడానికి ఒక పాట కావాలని మన షేక్ బాబా అడిగితే పొద్దున ఆయన రాత్రి వచ్చి మా ఇంట్లో పడుకున్నాడు. పొద్దున లేపి రాసి ఆయనకి ఇచ్చేసి, ఆయన రాయించిన పాట నాగేటి సాలల్ల, ఆయన రాయమంటే రాసిన పాట నాగేటి సాలల్ల పాట. అది తర్వాతి కాలంలో సినిమా పాటగా మారింది, విపరీతంగా ఆదరణ పొందింది, సినిమా పాటగా మారింది. ఆర్ నారాయణమూర్తిని నా ఇంటి దాకా రప్పించింది. ఆయన నారాయణమూర్తి వచ్చి సినిమాలో పెట్టాడు, దాన్ని జేసుదాస్ పాడాడు సినిమాలో. దానికి 2010 సంవత్సరానికి సంబంధించిన నంది పురస్కారం కూడా దానికి వచ్చింది. అప్పుడు తీసుకోవాలా వద్దా అని కూడా కొంత వెనక ముందు అక్కడికి నేనేమి ఆగలేదు, కానీ మిత్రులు అప్పటికి నేను ఒక అవార్డు పురస్కారం, ప్రభుత్వ అవార్డు ఒకటి పురస్కారం తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది, నేను తిరస్కరించి ఉన్నా కాబట్టి తీసుకుంటాడా తీసుకోవడాన్ని ఒక చర్చ అయితే సాగినప్పుడు నాకు కొంతమంది పెద్దవాళ్ళు ముఖ్యులు చెప్పారు, ఇది తెలంగాణ అస్తిత్వానికి వచ్చినటువంటి గౌరవంగా భావించాల్సి ఉంది, కాబట్టి తీసుకోవాలి, మనం ఇవ్వకపోతే ఇయ్యలేమంటాం, గుర్తించలేదంటాం, ఇస్తే తీసుకోకపోతే ఎట్లా అని గుర్తు చేశారు. నేను అప్పటికి మానసికంగా తీసుకోవడానికి సిద్ధమై ఉన్నాను, కాబట్టి తీసుకోండి. ఎందుకంటే విప్లవోద్యమ కాలం నాటి దశ వేరు, తెలంగాణ ఉద్యమ కాలం నాటి దశ కొంచెం మార్పు, కొంచెం డెమోక్రటిక్, కొంచెం లిబరలైజ్ అయింది, కొంచెం పరిమితమైనటువంటి స్వేచ్ఛ దొరికింది. అంటే రెండవ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం రాకముందే తెలంగాణ ఉద్యమ స్పృహతో పనిచేసిన మంజీరా రచయితల సంఘం తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుకు కారణమైంది. అప్పటికే అంటే పూర్వకాలంలో తెలంగాణ రచయితల సంఘం ఉండేది. రచయితల సంఘం అదే పేరు గుడి విషయంలో కూడా కొంత చర్చ వచ్చింది. చర్చ వచ్చి రచయితల వేదిక ఏర్పాటు చేశాం సిద్దిపేటలో. అప్పటి వాతావరణం అది మిమ్మల్ని తెలంగాణ వ్యాప్తం చేయడానికి కారణమైందనొచ్చా? తప్పకుండా అనొచ్చు. నిజానికి తెలంగాణ భావోద్వేగం నిర్మించాల్సినటువంటి ఒక సందర్భం 90వ దశకంలో ఏర్పడ్డది. 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలమైంది. ఎందుకు విఫలమైంది అని మేము తరిచి పునఃసమీక్ష చేసుకుంటున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, రచయితలు, తెలంగాణలో ఉండే రచయితలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది తెలంగాణలో ఉండే రచయితలు కూడా వాళ్ళు సమైక్యాంధ్రను, విశాలాంధ్రను కోరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ని కోరుకున్నందువల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆనాడు బలంగా నిలబడలేకపోయింది. వచ్చింది, ఉవ్వెత్తున వచ్చింది, పెనుజ్వాలలాగా వచ్చి అది ఆరిపోయినటువంటి ఉద్యమంగా ఉంది. 6 నెలల్లోనే ఆరిపోయింది. అది జరగకూడదు మళ్ళీ అనేటువంటి ఒక ఉద్దేశం అప్పుడప్పుడు కెలుకుతున్న 90వ దశకంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి కావలసిన పరిస్థితులు పరిపక్వం అవుతూ వచ్చినప్పుడు నేను 94లో చేకూరు రామారావు గారు ఒక మాట అన్నారు, తెలంగాణ కవులు తలెత్తుకోండి అని రాశారు చేరాతల్లో. అప్పుడు నేనేం రాశానంటే, తెలంగాణ కవులు తలెత్తుకునే ఉన్నాం, మేము తలెత్తుకునే ఉన్నామని ఒక కవిత రాశాం. ఆయనకు సమాధానంగా ఆ చైతన్యం అంతా ఉంది కాబట్టి 96 నవంబర్ 1 నాటికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం వాతావరణం ఏర్పడుతుంది. ఏర్పడుతూ ఉన్నప్పుడు దశలో మనం మంజీరా నుంచి ఒక మీటింగ్ పెట్టుకొని అది నవంబర్ 24. ఆ 24న మంజీరా రచయిత సంఘం కోర్ గ్రూప్ ముఖ్యమైనటువంటి వ్యక్తులందరం కూడా మన ఈ రవీంద్ర పబ్లిక్ స్కూల్లో కూర్చొని మనం నిర్ణయించుకున్నాం, చర్చించి దాని పూర్వపరాలన్నీ చర్చించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మనం మద్దతు పలకాలి, దానికి అనుకూలంగా తీర్మానం చేసినాం. ఒకటి. రెండవది, ఆంధ్రలో ఉండే పేదవాళ్ళకి ఇది వ్యతిరేకం కాదు, ఆంధ్రలో ఉండే పెట్టుబడిదారులకు, ఆధిపత్యవాదులకు వ్యతిరేకం అనేది మనం నిర్ణయంగా రాసుకొని ఒక తీర్మానం చేసి ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళాలనుకున్నాం. ఆ వెళ్ళాలనుకున్నటువంటి దశలో మంజీరా రచయితల సంఘం చేసిన తీర్మానం నాకు తెలిసినంత వరకు తెలంగాణ 10 జిల్లాల్లో మొదటి సాహిత్య సంస్థ మంజీరా రచయితల సంఘం. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన మొదటి సాహిత్య సంస్థ. కాబట్టి సంస్థ తీర్మానం చేసిన తర్వాత మనం పనిలోకి దిగినాం. ఆ పనిలోకి దిగినటువంటి దశలోనే మంజీరా రచయితల సంఘమే ఒక సాహిత్య సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొందరు మిత్రులను కలిసి తెలంగాణ సాంస్కృతిక వేదిక ఒకటి ఏర్పాటు చేసినాం. కానీ అది ముందుకు వెళ్ళలేదు, ఆనాడున్న పరిస్థితులలో అది ముందుకు వెళ్ళలేదు. తర్వాత విప్లవోద్యమం దానికి వెనక నిలిచినందువల్ల తెలంగాణ జనసభ పేరుతో ఏర్పడిన సంస్థ చాలా తొందరగా పనిచేసింది, వేగంగా పనిచేసింది, కానీ తొందరగానే మళ్ళీ అది నిర్బంధానికి
బలైపోయింది, ఆగిపోయింది. ఇలాంటి దశలో మళ్ళీ ఒక కొంచెం విశాలమైనటువంటి భావజాలం, అట్లాంటి ఒక వేదిక అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఏప్రిల్లో ఏర్పాటైతే 2001లోనే మంజీరా రథ సంఘం 15 ఏళ్ల సభలో మనం తిరిగి మంజీరా 15 ఏళ్ల సభలు జరుగుతున్నప్పుడు 2 రోజుల సభల్లో ఒక రోజంతా ప్రపంచీకరణ మీద, ఒక రోజంతా తెలంగాణ మీద 2 టీమ్స్తోని మనం 2 రోజుల సదస్సులు పెట్టుకున్నాం. దాంట్లో జరిగిన చర్చల్లో తేలింది ఏంటంటే ఒక సంస్థ కూడా అవసరమే, ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి మొదట కృషి చేసిన సంస్థ మంజీరా రథ సంఘం. కృషి చేసిన సంస్థ మంజీరా సంఘం. దానికి పేరు పెట్టుకోవాలన్నప్పుడు తెలంగాణ రచయితల వేదిక అని పేరు పెట్టుకున్నాం. ఆనాటికి అప్పటికే చీకటైంది కనుక ఇంకొక మీటింగ్ పెట్టుకొని దాంట్లో నియమావళి, దాంట్లో కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుని అది కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లో నేను అధ్యక్షుడిగా, వేణు సంకోజ్ కార్యదర్శిగా, మిగతా మిత్రులు కార్యవర్గ సభ్యులుగా, ఉపాధ్యక్షులుగా ఇవన్నీ సభ మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఒక నియమావళి రాసుకున్నాం. కరీంనగర్లో అయింది, కరీంనగర్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో ఆ నియమావళి మేరకు మొదటి సభ వరంగల్లో పొట్లపల్లి శ్రీనివాసరావు, అనిశెట్టి రజిత, విద్యార్థి వీళ్ళు ముందుండి నిర్వహించారు. ఆ సభ తర్వాత ఇంక వెనక్కి చూడకుండా ప్రతి జిల్లాలో సభలు పెట్టుకుంటూ వెళ్ళాం. కాబట్టి తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం వెనక మంజీరా రథ సంఘం ఉంది. అవును. తెలంగాణ రచయితల వేదిక పుట్టిన తర్వాత అది జిల్లాకు విస్తరించేటటువంటి కార్యక్రమంలో గాయకుల్ని కలిపింది, కవుల్ని కలిపింది, వక్తల్ని కలిపింది. తెలంగాణ ఆలోచన పరులందరినీ, జయశంకర్ లాంటి వాళ్ళు రచయితలు కాకపోయినా వాళ్ళని కూడా కలిపింది. విద్యాసాగర్ రావు లాంటి ఇంజనీర్లను కూడా కలిపింది. వీళ్ళందరినీ కలుపుతూ ఒక ఉద్యమాన్ని నిర్మించటంలో తనదైనటువంటి పాత్ర మంజీరా రథ సంఘం, తెలంగాణ రచయితల వేదిక కీలకంగా పనిచేసినాయి. నిజానికి ఒక 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నిలదొక్కుకోవడంలో 69లో ఏ గుణపాఠమైతే మనం ఉద్యమం నేర్పిందో తిరిగి అది 96లో వచ్చిన మలిదశ ఉద్యమంలో అట్లా విఫలం కాకుండా నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి చైతన్యం, ఒక నిలకడగా ఉండేటటువంటి చైతన్యం అంతా సాంస్కృతిక ఉద్యమమే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. రాజకీయ ఉద్యమానికి సాంస్కృతికోద్యమం తోడై నిలబెట్టింది. అట్లా నిలబెట్టేటటువంటి దాంట్లో కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. రాజకీయ నాయకుల్ని సుదీర్ఘకాలం నిలబెట్టిన వాళ్ళు వీళ్ళే. చివరకు విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నిర్మించినటువంటి ఒక తెలంగాణ భావోద్వేగ ఉద్యమ స్థాయి, దాని వెనకాల తప్పనిసరిగా మంజీరా, తెలంగాణ రచయితల వేదిక, కవులు రచయితల పాత్ర, గాయకుల పాత్ర తప్పకుండా ఉంది. తెలంగాణ రచయితల వేదిక నుంచి ఒక దశలో మీరు తప్పుకున్నారనొచ్చు. దానికి కారణాలు ఏంటి? 2007 దాకా ఒక పద్ధతిలో రచయితల వేదిక నిర్మాణంలో నేను ప్రముఖుడిగా ఉన్నా. ఆ తర్వాత లేమని కాదు, కానీ ఆ క్రమంలో ఏం చేశారు అంటే సామాజిక సమీకరణాలు ముందడికి తెచ్చారు. సామాజిక సమీకరణాలు ఎప్పుడైతే ముందడికి తీసుకురావడం జరిగిందో మనం ఒక అనివార్యంగా స్వచ్ఛందంగా వాళ్ళ చేతిలో పెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి అప్పగించి దూరంగా ఉన్న తర్వాత సరైనటువంటి పద్ధతిలో సంస్థను ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు నిర్వహించలేకపోయారు. అంటే సర్వసభ్య సమావేశం పెట్టలేదు, తిరిగి కార్యవర్గం ఎన్నుకోలేదు, తిరిగి ఏ నిర్ణయం సమిష్టిగా తీసుకోలేదు. అట్లాంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు ఎందుకులే ఇంకా మనం ఉద్యమంలో ఉన్న, నేను కూడా ఉద్యమంలో ఉన్నా, దేశపతి ఉన్నాడు, నువ్వు ఉన్నావు, లేదా మనతో ఉండేటటువంటి మిత్రులు అందరూ కూడా ఉద్యమంతో ఉన్నారు, కానీ సంస్థతో వాళ్ళు కలుపుకోలేకపోవటం వల్ల మనం దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయంగా ఇంకొక సంస్థ ప్రారంభించడం ఉద్యమానికి నష్టం చేస్తుంది అనేటువంటి భావంతో మనం అట్లా చైతన్యంతో ఉన్నాం, కానీ నిర్మాణంతో లేవు. చాలా సంవత్సరాల తర్వాతనే తెలంగాణ రచయితల సంఘం మళ్ళీ ఏర్పాటైంది. 2014 రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ రచయితల సంఘం అని దాశరథి నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించి ఆగిపోయినటువంటి సంస్థలో దాన్ని కొనసాగించేటటువంటి పనికి పూనుకున్నాం. అది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని దిశానిర్దేశం జరగవలసిన అవసరం ఉంది. అలాంటి టైంలో మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా తీసుకువెళ్తారేమో అనేటువంటి ఒక భయం కూడా ఉండే. పునర్వికాసం, పునర్నిర్మాణం, పునరుజ్జీవనం మాట ఏదైనప్పటికీ
రాష్ట్రం వచ్చిన తర్వాత జరగవలసినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పనులలో మళ్ళీ మనం భాగం వహించాలనే దాంట్లో భాగంగా తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు, కృషి అట్లా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న వాతావరణం, ఉద్యమ నేపథ్యం సాహిత్యంలో బాగా ప్రభావం చూపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొంత భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వాతావరణాన్ని జీర్ణించుకోలేని చాలామంది కూడా ఉన్నారు. దాని నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులు, ప్రస్తుతం దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ ఎలా జీర్ణించుకోవాలంటారు, ఎలా స్వీకరించాలంటారు? అంటే ఒకటి, ఎప్పుడైనా కూడా ఉద్యమ కాలంలో ఉండేటటువంటి ఐక్యత, ఉద్యమ కాలంలో ఉండేటటువంటి భావోద్వేగాలు తదనంతరం ఉండవు. అది స్వాతంత్రోద్యమాన్ని పరిశీలించినా మనకు తెలుస్తుంది, తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలించినా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అన్ని సకల వర్గాలు, సబ్బండ వర్ణాలు దీంట్లో కలిసి వచ్చాయి. ఈ సబ్బండ వర్ణాలు కలిసి వచ్చి నిర్మించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సబ్బండ వర్ణాలని కలుపుకుపోయేటటువంటి ఒక చైతన్యం ఆనాడు ఉండేటటువంటి పాలకులకి లేదు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని సరైనటువంటి దిశగా నిర్మించేటటువంటి, నిర్వహణ చేసేటటువంటి బాధ్యత కూడా ఆనాటి పాలకుల మీద ఉంది. కాబట్టి ఆ పాలకులు కొంత నిర్మాణాత్మకంగా ఉండేటటువంటి దిశగా పనిచేస్తారా లేదా అని చూడవలసిన పరిస్థితి, లేదా వాళ్ళకి తోడ్పడవలసిన పరిస్థితి మనకు ఆనాడు ఉంది. అట్లాంటి ఒక భావనతోని వాళ్ళతో కలిసి పనిచేయటం కూడా జరిగింది. నిజానికి రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో చేతిలో పెట్టడం కాదు కదా. రాష్ట్రం వచ్చిన తర్వాత దాని పాలన కూడా నిర్వహించాల్సిన పరిస్థితి, ఒక సాహిత్యాన్ని కూడా నిర్మించాల్సిన పరిస్థితి, ఒక అస్తిత్వాన్ని కూడా కోల్పోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆనాడు తప్పనిసరిగా ప్రభుత్వ లేదా పాలన ధోరణిలో మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు కూడా నిజానికి మొదటి 5 సంవత్సరాల కాలం నాకు స్పష్టంగా అవగాహన కూడా ఉంది. 2014 నుంచి 2018, 19 వరకు తెలంగాణ చైతన్యం వాళ్ళలో కొనసాగింది. ముఖ్యమంత్రిలో కానీ, లేదా ఇతర మంత్రివర్గంలో కానీ, లేదా ఎంతో కొంత ప్రజల్లో కానీ, ఎంతో కొంత ఈ పాలకులైనటువంటి శాసనసభ్యులు వాళ్ళల్లో కానీ ఈ తెలంగాణ చైతన్యం కొంత ఉండింది. ఆ తెలంగాణ చైతన్యం క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఎందుకంటే ఉద్యమం నడిపినటువంటి 18 సంవత్సరాలలో కనీసం వీళ్ళు 14 సంవత్సరాలు ఉద్యమం నడిపినటువంటి చైతన్యం వీళ్ళది. ఆ 13-14 సంవత్సరాలు నడిపిన చైతన్యం యొక్క వేగం, వేడి ఒక 5 ఏళ్ళు నడిపించింది. 5 ఏళ్ల తర్వాత వీళ్ళలో ఆ వేడి చల్లారిపోయింది. వీళ్ళు కూడా చెప్పుకున్నట్టుగా మేము అచ్చం ప్యూర్ పొలిటికల్ పార్టీ అని చెప్పారు. అంతకుముందు అట్లా చెప్పలే, ప్యూర్ పొలిటికల్ పార్టీ అని లేదు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ మాదని చెప్పుకున్నారు. అంటే 2-3 ఏళ్ళు ఎన్నికలకు పోయినప్పుడు 14 ఎన్నికలకు పోయినప్పుడు చెప్పుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలకే రాజకీయ పార్టీ ఇది అని వివిధ ఎమ్మెల్యేలను ఇందులో చేర్చుకోవడం, మాజీ మంత్రులను చేర్చుకోవడం, ఇట్లాంటి దశ ఏర్పడిన తర్వాత కొంత వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. అవును, అప్పుడే అడుగుతూ వచ్చాం. కొంచెం కొంచెం కున్న సందేహాలన్నీ కూడా మన మిత్రుడే కదా కాబట్టి, మిత్రుడే కనుక చంద్రశేఖరరావు గారితో కూడా తరచుగా ఇవన్నీ చర్చలు పెట్టినప్పుడు ఆయన సమాధానాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనకు అవసరమని అదని ఇదని ఇట్లేవో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎంతో కొంత చైతన్యం మాత్రం ఉండింది. ఎందుకున్నది దాని సాక్ష్యం కూడా మనం చెప్పొచ్చామంటే, ఒక దాశరథి లాంటి వ్యక్తికి ₹1,00,000 పురస్కారం ప్రతి సంవత్సరం ఇవ్వటం అనేటువంటిది అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. దాశరథికి అవమానం జరిగింది కానీ పురస్కారం గౌరవం జరగలేదు. అది చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. అట్లాగే కాళోజీ పేరు మీద ఒక పురస్కారం, ₹1,00,000 పురస్కారం. తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా 50 మందికి పురస్కారాలు ఇస్తే అందులో 10 మంది కళాకారులే. ఒక 5 రచయితలు, 5 కళాకారులు, పండితులు. వీళ్ళకి పురస్కారాలు ఇచ్చేటటువంటి ఒక వాతావరణం అంతకుముందు లేదు కనుక ఈ పురస్కారాలు ప్రకటించడం. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు అనేటువంటిది నా దృష్టిలో అయితే తప్పనిసరిగా అది సాహిత్యానికి మేలు చేసేటటువంటి గొప్ప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 34 సంవత్సరాల కింద ఎన్టీ రామారావు రద్దు చేసిన అకాడమీని 34 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. రాజశేఖర రెడ్డి నాయుడు గారు రచయితలు, కిరణ్ కుమార్ రెడ్డి నాయుడు గారు రచయితలు, రోషయ్య నాయుడు గారు రచయితలు, ఎవరు ఒప్పుకోలేదు చేయడానికి. కానీ ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రశేఖరరావు గారు ధైర్యంగా తెలంగాణ భావోద్వేగంతో, తెలంగాణ చైతన్యంతోనే తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిండని నేను అనుకుంటున్నాను. ఆయనకున్న సాహిత్య భావజాలం
బేసికల్గా ప్రాథమికంగా కూడా తెలంగాణ వ్యక్తి, అట్లనే ప్రాథమికంగా ఆయన సాహిత్య విద్యార్థి. అది సాహిత్యం అంటే విపరీతమైనటువంటి మక్కువ, ప్రేమ ఉంది. పద్య సాహిత్యం మీద ప్రేమ ఉంది. నారాయణ రెడ్డి లాంటి సినిమా వాళ్ళు రాసినటువంటి సాహిత్యం మీద ప్రేమ ఉంది. నారాయణ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ, గ్లామర్ కూడా ఆయనకు ఉంది. కాబట్టి వీళ్ళందరి నుంచి నేర్చుకున్న ఆయన. అవును. కాబట్టి ఆయనకు సాహిత్యానికి ఏదో చెయ్యాలనేటువంటి బలమైనటువంటి ఒక ఉద్దేశం ఉంది కనుక సాహిత్య అకాడమీ పెట్టాడు. అడపదడప మరి సాహిత్య అకాడమీ ఇవాళ 120 పుస్తకాలు, తెలంగాణకు అత్యంత కీలకమైనటువంటి పుస్తకాలు వేసింది. అవన్నీ కూడా ఇవాళ ఇప్పటికీ 7 ఏళ్ల నుంచి ఆ పుస్తకాల యొక్క ప్రత్యేకతను చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత కొంత జరిగింది, అది చెప్పొచ్చేది అదే. అది 2018-19 నుంచి తిరిగి రెండవసారి ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆనాటికి మాది ప్యూర్ పొలిటికల్ పార్టీ అనుకుంటూ చాలామందిని చేర్చుకోవటం, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవసరం లేకపోయినా కూడా, అవును, మొదట తక్కువ సీట్లు వీళ్ళకు ఉండవచ్చు కానీ తర్వాత ఎక్కువ సీట్లు కూడా వచ్చినాయి. ఎక్కువ సీట్లు వచ్చినాక కూడా ఇతర పార్టీలు ఉండొద్దు అనేటువంటి నిర్ణయానికి వెళ్ళటం అనేది అక్కడ ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకి, బద్ధ వ్యతిరేకి. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది ఆయన చేసిన పెద్ద పొరపాటు అని నేను అనుకుంటున్నాను. నిజానికి అట్లా చేర్చుకోవడం, అవతల పార్టీ ఉండొద్దని కోరుకోవడం, వాటి అన్నిటికీ తొక్కివేయటం, అదొక రకమైన నియంతృత్వం. ఈ ఒక రకంగా ఇక క్రమక్రమంగా పాలకుడు ప్రవేశించి ఒక ఉద్యమకారుల్లో సంపూర్ణ పాలకుడు వచ్చిండు. అప్పటికి కనీసం ఉద్యమకారుడు ఎక్కువ ఉండి పాలకుడు కొంచెం తక్కువ ఉన్నాడు. కానీ 18 తర్వాత పాలకుడు పెరిగిపోయి ఉద్యమకారుడు పూర్తిగా జీరో అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ అన్ని దశలు గమనిస్తూ ఉన్నాం. ఈ అన్ని దశలు గమనించి క్రమక్రమంగా మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచన కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళంతా తెలంగాణ చైతన్యంతో తెలంగాణీకరణ జరగట్లేదు అనేటువంటి కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది పాలకుల్లో వచ్చిన మార్పు. సాధారణంగా పాలకులు ఎవరైనా కూడా, మనం స్వాతంత్రోద్యమం ఇందాక అన్నట్టు స్వాతంత్రోద్యములైనా తెలంగాణ ఉద్యములైనా పాలకులు మొదట వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ స్ఫూర్తి క్రమంగా తగ్గిపోయి మామూలు పాలకులుగా మారిపోయే పరిస్థితి. మామూలు పాలకుల్లో ఉండే వాళ్లతోనే కాకుండా కొంచెం నియంతలుగా మారేటటువంటి పరిస్థితి కూడా కొంత వస్తుంది. అట్లా వచ్చిందేమో బహుశా. మరి అది దాన్ని ప్రజలకు కూడా అర్థమైంది కనుక మార్పు జరిగింది. ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన సందర్భంగా ఇది కంటిన్యూగా చేస్తామని ప్రకటించారు అప్పుడు చంద్రశేఖరరావు గారు. కానీ కంటిన్యూ కాకపోవడానికి, మళ్ళీ నిర్వహించకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా? అంటే ఒకటి, ఆయనకొకటి కోరిక బలంగా ఉండింది ఏమంటే, ఆయన విద్యార్థి దశలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి కాబట్టి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి ప్రపంచానికి చాటాలి, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి మన ఘనతను, తెలంగాణ ఘనతను లేదా కొత్త ప్రభుత్వం యొక్క ఘనతను ప్రపంచానికి చాటాలనేటువంటి బలమైనటువంటి ఒక వాంఛ ఆనాడు ఉంది కాబట్టి, ఆకాంక్ష ఉంది కాబట్టి అది జరిగినాయి. తదనంతర కాలంలో ఇందాకే అనుకున్నాం మనం, పాలకులు తెలంగాణ చైతన్యం నుంచి క్రమక్రమంగా దూరమవుతూ పాలకులుగా మాత్రమే మిగిలిపోయే వాతావరణం వచ్చింది కనుక తిరిగి తెలుగు మహాసభలు భాషా చైతన్యం తగ్గింది, ప్రాంతీయ చైతన్యం తగ్గింది, ఉద్యమ చైతన్యం తగ్గింది కనుక క్రమక్రమంగా వెళ్ళిపోయి ఇంకా తిరిగి ప్రపంచ తెలుగు మహాసభలు జరిపే ఆలోచన వాళ్ళు పెట్టలేదు. దానికి సంవత్సరానికి ఒకసారి తెలంగాణ స్థాయి సభలు జరపాలనేది కూడా ఆయన ప్రకటించిండు. అవును, 5 ఏళ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభ జరపాలనే కోరిక కూడా ఆయన ప్రకటించాడు. వేదిక మీద రెండింటికి తాను కట్టుబడి లేడు, కట్టుబడి ఉండలేదు. కట్టుబడి ఉండకపోవడానికి వాళ్ళలో వచ్చిన మార్పులే కారణం, అది మనం గమనించాం. నిజానికి కట్టుబడి ఉంటే ఆయనకు 3వసారి కూడా సునాయాసంగా అధికారం దొరికేది అనుకుంటున్నాను నేనైతే. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మనం ఎట్లా దూరమైనాం అనేది. అట్లా ఆ దశలో తెలుగు మహాసభలు నిర్వహించడంతో పాటు అనేక పనులలో కూడా ఆ స్ఫూర్తి వాళ్ళలో కనబడ్డది. తర్వాత పోయింది. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ భాష పైన చాలా పోరాటం జరిగింది. అప్పటి వరకు తెలంగాణ భాషను హీనంగా చూసిన దశ, ప్రధానంగా సినిమాల్లో విలన్లకు, జోకర్లకు పెట్టిన దశ నుంచి మార్పు తెలంగాణ ఉద్యమం తెచ్చింది. తెలంగాణ ఉద్యమంతో పాటు అప్పటికి భాష పట్ల జరిగిన పోరాటం తెచ్చింది అనొచ్చు. దాని పట్ల మీ కృషి కూడా కొంత ఉంటుంది, దాని గురించి చెప్తారు? అంటే తెలంగాణ భాషను దాదాపు 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే, ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1, 1956 నాడు మొదలైతే 2వ తేదీ నుంచి అవమానించడం మొదలుపెట్టినాడు. మీ భాష వేరే, మా భాష వేరే అని ఒక్కరోజు మారంగానే మొదలుపెట్టినాడు. అట్లాంటి వాతావరణం నుంచి
మనం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధానంగా చర్చకు పెట్టినటువంటి అంశం తెలంగాణ భాష. తెలంగాణ భాషకు జరుగుతున్న అవమానం. తెలంగాణ భాషను మాండలికం అంటారు, తెలంగాణ భాష అర్థం కాదంటారు. తెలంగాణ భాషను ఇందాక నువ్వు అన్నట్టు సినిమాల్లో మీరు అన్నట్టుగా సినిమాల్లో కేవలం విలన్లకు జోకర్లకు మాత్రమే పెట్టి దాన్ని అపహాస్యం పాలు చేశారు, వికృతం చేశారు. ఆ వికృతం చేసినటువంటి దశలో మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భాషను కూడా ఎజెండాకు పెట్టాం, చర్చకు పెట్టాం. ఇది మీరు చేస్తున్న తప్పు అని ఎత్తి చూపెట్టినప్పుడు వాళ్ళు ఆలోచించినా కూడా వాళ్ళ వెనక డబ్బులే ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ గుర్తించలేదు మన చర్చ. కానీ మన చర్చ మాత్రం బలంగా నిర్మాణాత్మకంగా జరిగింది. అది వ్యాకర్తలు ఏం మాట్లాడారు, నిజానికి లక్షణ విరుద్ధమైనటువంటి భాష గ్రామ్యము అని అంటే కోస్తా ఆంధ్రకు సంబంధించినటువంటి క్రియాపదాలు కూడా గ్రామ్యాలే. ఆ గ్రామ్యాలు ప్రామాణిక భాష ఎందుకైనాయి అని మనం పెద్ద చర్చ పెట్టాం, వ్యాకరణ శాస్త్రబద్ధంగా చర్చ పెట్టాం. కాబట్టి ఎవరు కాదనలేని పరిస్థితి ఆనాడు ఏర్పడ్డది. అది ఉద్యమంలో మనం ఎంత వేడిగానైతే ఈ భాష చర్చ చేసినామో తెలంగాణ రాష్ట్రం రాగానే ఎవరు కృషి చేయక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనగానే సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. అంతే, సినిమా ఇండస్ట్రీ మారిపోయి అప్పటి వరకు జోకర్లకు విలన్లకు పెట్టినటువంటి సినిమా వాళ్ళు హీరోలకు హీరోయిన్లకు తెలంగాణ భాష పెట్టడం మొదలుపెట్టారు. హీరోలకు ఎప్పుడైతే తెలంగాణ భాష పెడితేనే సక్సెస్ అవుతున్నాయి అనేటువంటి భావన వచ్చిందో అప్పుడు తెలంగాణ రచయితల గిరాకీ కూడా పెరిగింది. వీళ్ళందరూ పిలుచుకొని తెలంగాణ రాయి వైకొద్దు, తెలంగాణ రాయి వై అని అడిగారు. అట్లాంటి ఒక వాతావరణం, అంటే ఒక అధికారం వస్తే ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుంది అనే వాళ్లకు ఇది ఒక మంచి సమాధానం నా దృష్టిలో. తెలంగాణ భాష జరిగితే భాష ఆటోమేటిక్గా హీరోలకు మారిపోయింది. మనం అంతకుముందు 10 ఏళ్ళు కొట్లాడితే ఎవడు పట్టించుకోలే. రాష్ట్రం రాగానే వెంటనే సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. హీరోలకు పెట్టిండ్రు, హీరోయిన్లకు పెట్టిండ్రు, హీరోయిన్లు ప్రత్యేకంగా వచ్చిండ్రు. తెలంగాణ భాష అంటే ఇగో ఈ హీరోయిన్ బాగా మాట్లాడుతుంది అని. అట్లనే సీరియళ్ళు టీవీలో ఉండేటి అవి ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా తెలంగాణ భాష వచ్చింది. ఈ దశ అంతా కూడా మనం ఒక గుర్తింపు, ఇది ఒక దశ. కాబట్టి సినిమాల్లో ఒక మార్పు వచ్చింది. అది పాఠ్యపుస్తకాల్లో కూడా, పాఠ్యపుస్తకాలన్నింటినీ కూడా రివ్యూ చేసి వాటిలో సిలబస్ మార్చడం, వాటిల్లో తెలంగాణ వీరుల యొక్క, తెలంగాణ రచయితల యొక్క సాహిత్యాన్ని అంతా కూడా తిరిగి చాలా మార్పులు చాలా వచ్చినాయి. అది గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. చాలామంది అంటారు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకోవటం వల్ల ఆర్థికంగా ప్రజల జీవన విధానంలో నీటి వసతుల కానుంచి ఇవన్నిట్లలో చాలా మార్పులు జరిగాయి. సాహిత్యంలో కూడా మార్పు వచ్చింది, అన్ని రంగాల్లో భాషలో మార్పు వచ్చింది, భాష గుర్తింపు వచ్చింది. ఇవాళ తెలంగాణ భాష తక్కువదని ఎవడు మాట్లాడలేడు, అనలేని పరిస్థితి తయారైంది. కాబట్టి తెలంగాణ కవులు రాయటం మాత్రమే కాదు, కోస్తా కవులు కూడా తెలంగాణ భాషను ప్రేమించడం మొదలుపెట్టుకున్నారు. నాకు తెలిసి బాగా రాయలసీమ నుంచి ఒక మిత్రుడు బతుకమ్మ పాటలు నాకు పంపి మా దగ్గర కూడా బతుకమ్మ ఆడతారట అని అంటే నేను ఇక్కడ క్యాసెట్లు కొని రాయలసీమకు పంపించాను. రాయలసీమలో కూడా బతుకమ్మ ఆట, లండన్లో బతుకమ్మ ఆట. నాకు గర్వకారణమైనటువంటి విషయం ఏంటిదంటే నేను లండన్ కూడా వెళ్ళాను రాష్ట్రం వచ్చిన తర్వాత. లండన్ వెళ్తే ఆ బకింగ్హామ్లో ప్రత్యేకంగా ఆడ ఈ బతుకమ్మ ఆట ఆడుతూ వచ్చారు. ప్రస్తుతమున్న రచయితలకు, ప్రస్తుతమున్న యువ రచయితలు అనొచ్చు, ఇంకెవరైనా అనొచ్చు, యువతరానికి మీరు అందించే సలహా ఏంటి? వారు ఇప్పుడు ప్రస్తుత వాతావరణంలో వాళ్ళు చేయాల్సిన నేపథ్యం ఏదైనా ఉందా? వాళ్ళు కొత్త ఒరవడిని సృష్టించడానికి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా యువతరం చాలా కీలకం. ఇప్పుడో రాశారు, యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా అని రాశాడు కవి. కాబట్టి లోకం మారాలన్నప్పుడు, లోకంలో ఉండే సమస్యలు తీరాలన్నప్పుడు ఖచ్చితంగా యువతరం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి. యువతరం ఇవాళ నీరసమైపోయి పడి ఉంది. సరే, ఎంతసేపు వీళ్ళు ఎప్పటికి చెప్తున్నారని అనాల్సిన అవసరం కొన్నిసార్లు ఏర్పడి వాళ్ళు అంటున్నారు కావచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత మనది, ముందు తరం వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. ఏ సమస్య పరిష్కరించబడాలన్నా ఖచ్చితంగా యువకులు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలి. అంటే ఉద్యమ నిర్మాణం అనుభవజ్ఞులతో కాదు, యువకులతోనే నిర్మాణం అవుతుంది. అనుభవజ్ఞులు మార్గదర్శనం చేస్తారు, చెప్తారు అంతే. కానీ నిర్మించాల్సింది, దాన్ని వేడెక్కించాల్సింది వీళ్ళే. కాబట్టి వాళ్ళ ఏ సమస్య పరిష్కారం కావాలన్నా యువతరం ముందుండి పనిచేయాలి. ఒకటి.
రెండవది యువ రచయితలు అయినటువంటి వాళ్ళు మన అనుభవాల నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సి వస్తే విస్తృతమైనటువంటి అధ్యయనం. ప్రక్రియ ప్రధానం కానే కాదు. పద్యం రాశాను నేను, పాట రాశాను నేను, వచన కవిత్వం రాశాను, కథ రాశాను, ఈ మధ్య నవల కూడా రాశాను, విమర్శ రాశాను. ఇన్ని రాశాను. ఇన్ని రాసిన నేను అనుకుంటున్నది ఒకటే ఏంటంటే, మనం మన అనుభవాన్ని, మన జీవిత సారాన్ని కొత్త తరానికి అందించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ తరం చదువుతుందా లేదా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ తరం చదవకపోతే వచ్చే తరం చదువుతుంది, ఆ తరం చదవకపోతే ఆ వచ్చే తరం చదువుతుంది. ఎందుకంటే ఇట్లా అనుకుంటే పోతన రాసేవాడు కాదు, వేమన రాసేవాడు. ఎప్పుడు సమకాలీన సమాజం కోసమే కవి రాస్తాడు. సమకాలీన సమాజం సరిగ్గా అందుకోకపోతే కొత్త సమాజం అందుకుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అంటున్నది ఏంటిదంటే, తప్పనిసరిగా మనం మన అనుభవాలన్నింటినీ కూడా సాహిత్యీకరించి అక్షరబద్ధం చేసి అందించాల్సిన అవసరం మనది. ఈ అక్షరబద్ధమైనటువంటి ప్రతి అక్షరాన్ని, ప్రతి వాక్యాన్ని చదవాల్సిన బాధ్యత కొత్త తరానికి. అది చదవాలి. చదవడం వల్ల చాలా నేర్చుకుంటారు. తిరిగి వాళ్ళు రచన చేయాలన్నా చదవాల్సిందే. అవును. తిరిగి వాళ్ళు ఉద్యమం చేయాలన్నా చదవాల్సిందే. తిరిగి వాళ్ళు ఆఖరికి జీవించాలన్నా కూడా చదవాల్సిందే. నేనేం మాట్లాడుతూ అన్నాను, నేను రుచి కోల్పోతున్నారు. ఇవాళ కొత్త తరం, యువతరం రుచి లేకుండా పోతున్నది. అంటే మనకి ఏమైపోయింది అనేటి వాళ్ళ రుచులన్నీ ఇంపోర్ట్ చేసుకున్న రుచులు, ఆర్డర్ ఇస్తే వచ్చే రుచులే. ఇంటి రుచులు కోల్పోయి ఇవాళ ఈ హోటల్ది, రేపు ఇంకో హోటల్ది, రేపు అవతలే ఇంకో హోటల్ది, అట్లా వచ్చి నీకు రుచులు తెలియకుండా అయిపోతుంది. కాబట్టి యువతరానికి ప్రధానమైంది రుచి. ఆ రుచి ఏంటిది? అది సాహిత్యం పట్ల రుచి, అది జీవించాలనే రుచి, అది ప్రేమించాలనే రుచి. ఇవన్నీ కూడా ఉండాలి. మనుషుల్ని ప్రేమించాలంటే ఏదో ఇద్దరి మధ్య ప్రేమ కాదు, అనేక మానవ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను యువతరానికి చెప్పేది ఒకటే, మీరు సంపూర్ణ జీవితాన్ని ప్రేమించండి, సంపూర్ణంగా మనుషుల్ని ప్రేమించండి, ఇష్టపడండి, వాళ్ళ నుంచి నేర్చుకోండి, చదవండి. అధ్యయనం చాలా కీలకం. కాబట్టి అధ్యయనం చేయండి, నేర్చుకోండి. అనుభవాల యొక్క సారమే మిమ్మల్ని ఉన్నతులుగా మారుస్తుంది, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కాబట్టి ఉన్నత శిఖరాలకు చేరాలని మీ ముందు తరంగా ఉండి మేము ఎప్పటికీ కోరుకుంటుంటాం. మీరు ఉన్నత శిఖరాలు చేరాలి. మీ సెల్ ఫోన్లు సర్వస్వం కాదు. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత మార్పు చాలా జరగాలి. టెక్నాలజీ వచ్చి ఉండవచ్చు, సెల్ ఫోన్లు వచ్చి ఉండవచ్చు, సామాజిక మాధ్యమాలు వచ్చి ఉండవచ్చు. ఈ సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా తప్పనిసరిగా చైతన్య మాధ్యమాలుగా మార్చుకోవాల్సిన పని మీది. జీవన సారళ్యాన్ని, జీవితాన్ని మరింత సరళంగా జీవించడానికి అనువుగా మార్చుకోవాలి, భుక్తంగా, భోగయోగ్యంగా మార్చుకోవాల్సిన పని మీది. కాబట్టి వచ్చిన ప్రతి టెక్నాలజీ మనిషికే ఉపయోగపడాలి. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీ కావాలి, కానీ మనిషిని ధ్వంసం చేసేటటువంటి టెక్నాలజీ అవసరం లేదు. కానీ టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీకి స్వయంగా ఒక పద్ధతి ఉండదు. అది రకరకాలుగా మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. కాబట్టి యువతరం సామాజిక మాధ్యమాలతో చాలా నేర్పుగా ఉండాలి. దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. దుర్వినియోగం చేసుకోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ప్రవర్తన ఉండాలి, మీ రచన ఉండాలి, మీ సాహిత్యం ఉండాలి, మీ అక్షరాలు ఉండాలి, మీ మాటలు ఉండాలి, మీ సంబంధాలు ఉండాలి. కాబట్టి నేను చెప్పేది అది. ఒక ముందు తరం వాడిగా ఒకే ఒక్క కోరిక, మీరు చదవండి, నేర్చుకోండి, నేర్పండి, ఉన్నత వ్యక్తిత్వంతో జీవించండి. ఒక రచయిత చెప్పిండు, చదవండి 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 అని. నేను ఒక చదవండి అంటలేదు, చదవండి, నేర్చుకోండి, నేర్పండి. అది అట్లనే జీవితాన్ని అనుభవించండి, జీవితాన్ని తప్పనిసరిగా ప్రేమించండి. ఇవాళ జీవితాన్ని ప్రేమించకపోవడం చిన్న చిన్న కారణాల కోసం మీదికి వెళ్ళి దుంకి, కిందికి వెళ్ళి దుంకి చచ్చిపోతుంది. ఆ సున్నితత్వం అనేది సరైనది కాదు. సున్నితత్వం అనేది, పూర్తి సున్నితత్వం సరైనది కాదు. సున్నితత్వం అవసరమే, కానీ అది అతిగా మాత్రమే వస్తుంది. సోమసుందర్ అన్నాడు ఒక మాట, ఉన్నది ఒకే జీవితం, మానవునిగా వీరునిగా బతుకము అన్నాడు. ఒకే జీవితం, మళ్ళీ మళ్ళీ రాదిది. జార విడుచుకున్నామంటే పగిలిపోతుంది. కాబట్టి దీన్నే అందంగా దిద్దుకునే ఒక కళ, జీవించడమే ఒక కళ. ఆ జీవన కళను నేర్చుకోమని కోరుతున్నాను. ఇదండి నందిని సిద్ధారెడ్డి గారి పరిచయం, వారి అనుభవాలు మనందరికీ పంచిపెట్టారు. వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇతరులకు నేర్పాల్సిన అవసరం ఉంది. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖుడు లేదా మరో సంస్థతో వస్తాం, వారిని పరిచయం చేస్తాం, వారి అనుభవాలను మీ ముందు ఉంచుతాం. ధన్యవాదాలు.
సిద్ధాడి గారు నమస్తే. నమస్కారం.